ఏం చెప్పను ఇంట్రో. రెడీ యాక్షన్. కొంచెం పాజిటివిటీ కోరుకుంటారు కదా, సో అలాగా శరణ్య నవ్వుతుంది ఫ్రెండ్స్. మళ్ళీ చెప్తా. హాయ్, నేను రేఖా, వెల్కమ్ టు రేఖా స్పాట్ లైట్. సో ఫస్ట్ ఏది స్టార్ట్ చేసినా మనం కొంచెం పాజిటివిటీ కోరుకుంటాం కదా. పాజిటివిటీ కావాలంటే ఆబ్వియస్గా ఆ మాట్లాడే మనిషి మనకి చాలా క్లోజ్ అయి ఉండాలి, లేకపోతే మన ఫ్రెండ్ అయి ఉండాలి. సో అందుకని ఇవాళ ఐమ్ ప్రెజెంటింగ్ యూ మై ఫ్రెండ్, ద లివింగ్ లెజెండ్. వాట్సాప్ శరణ్య. ఏం లేదు, ప్రస్తుతానికి మంచిగా లంచ్ చేసి కూర్చోబెట్టావు. నిద్ర రాకుండా క్వశ్చన్స్ అడిగితే నేను ఆన్సర్లు చెప్తా నీకు. ఏం మాట్లాడిస్తావో మాట్లాడించు, ఏం అడుగుతావో అడుగు, చూద్దాం. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ ఆన్ యువర్ ఫస్ట్ పాడ్కాస్ట్. థ్యాంక్ యూ. నేను నీ ఫస్ట్ ఎపిసోడ్ లో పార్ట్ అయినందుకు హ్యాపీ అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. సో స్వీట్. సో ఈ 7 to 8 years కెరియర్ లో బిగ్గెస్ట్ అచీవ్మెంట్ అంటే ఏం చెప్తావు? ఫిదా టు అంబాజీపేట. ఫిదా అండ్ అంబాజీపేట అంతే, మధ్యలో ఉన్నాయి లైక్ ఖుషి, బట్ స్టార్ట్ అయింది ఫిదాతోని. మళ్ళీ అంత జనాల్లో అందరు నోట్లో నానడం, అందరూ గుర్తు పెట్టుకోవడం అనేది మళ్ళీ అంబాజీపేటతోని మొదలైంది. ఓకే, అసలు యాక్టర్ అవ్వాలని ఎందుకు అనిపించింది శరణ్? చిన్నప్పటి నుంచి ఉంది అది. అయితే చిన్నప్పుడు మనకి అది బయట పెట్టలేం కదా. అవును, పక్కింట్లో పోయి సినిమాలు చూడాలు, బాత్రూమ్ లో యాక్టింగ్ చేయడాలు, ఇలాంటివి అనమాట. అది ఉండే గానీ మనకి ఇటు సైడ్ రూట్స్ ఏం లేవు కాబట్టి మనం ట్రై చేయాలన్న ఆలోచన కూడా మనకి రాలేదు. జనరల్ గా రాదు కదా, భయం అవుతుంటది. కానీ ఏదో అట్లా ఫ్లో లో స్టార్ట్ అయిపోయింది. సో బేసిక్ గా తెలుగు అమ్మాయిల ఇండస్ట్రీలోకి రావాలన్నా కొన్ని కాంప్లికేషన్స్ ఉంటాయి కదా, వీటన్నిటిని దాటుకొని నువ్వు అప్పటికే యు ఆర్ మ్యారీడ్, యాక్టింగ్ కెరియర్ స్టార్ట్ చేసినప్పటికి కదా. సో అసలు ఆ సపోర్ట్ ఎలా వచ్చింది? లేకపోతే అసలు నేను యాక్టింగ్ చేస్తాను అనగానే ఇంట్లో ఎలా ఏమన్నారు ప్రదీప్ వాళ్ళు? ఆయన దగ్గర నుంచి అయితే అసలు పాజిటివ్ రెస్పాన్స్ అని కాదు, ఆయనే నాకు పుష్. ఆయన నన్ను తీసుకెళ్లారు, పద ఇట్లా ఆడిషన్ ఉందంట శేఖర్ కమల గారిది, కొత్త ఫిలిం, వెళ్దాము ఆడిషన్ ఇద్దాము. ఆయన నన్ను తీసుకెళ్ళింది. సో ఆయనకి ఇంట్రెస్ట్ ఉంది, నాకు ఇంట్రెస్ట్ ఉంది. అప్పటికే మీడియాలో చేస్తూ ఉన్నాము, సో ఇద్దరికి ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి నాకు పెద్ద ఫ్యామిలీలో కాంప్లికేషన్స్ అట్లా ఏం లేకుండే. అండ్ మా ఇన్లాస్ కూడా వెరీ సపోర్టివ్. సో ఈజీ అయిపోయింది. యాక్చువల్గా అయితే నువ్వు అన్నట్టు మ్యారీడ్ ఉమెన్ రావాలి ఇండస్ట్రీలోకి, ఫిల్మ్ ఇండస్ట్రీలోకి అంటే కొంచెం కష్టమే అయ్యేది, కానీ నాకు లక్కీలీ ఈజీ అయ్యింది. సో అసలు ఫిదా ఎలా హ్యాపెండ్? అది లక్ అనే అనుకోవాలి. అంటే అసలు ఇప్పుడు కాదు, మూవీస్ లో ఎప్పుడైనా ఒక్క మూవీ అయినా చేసి సరే చాలు, నాకు యాక్టింగ్ ఇష్టం కాబట్టి ఒక మూవీ చేసినా నాకు చాలు, మళ్ళీ వచ్చినా రాకపోయినా పర్వాలేదు అనుకున్నట్టు ఉంటుండే. ఓకే, సడన్ గా శేఖర్ గారి ఫిలిమే, శేఖర్ సార్ ఫిలిమే ఉంది, ఆడిషన్స్ అవుతున్నాయి అంటే చలో ఒక రాయేద్దాం, తగులుతా తగిలింది లేకపోతే లేదు, తగిలింది అనుకో సినిమా చేస్తాం. తర్వాత వేరే సినిమా చేసినా చేయకపోయినా ఓకే, నో ప్రాబ్లం, ఒక సినిమా చేసినాం మన లైఫ్ లో చెప్పుకోవడానికి ఒకటి అన్నట్టు ఉంటదని పోయినాం. ఆడిషన్స్ అయినాయి, 3-4 ఆడిషన్స్ అయినాయి. అండ్ కాంబినేషన్స్ ఒకరి పక్కన ఒకళ్ళు, అంటే వరుణ్ పక్కన, సాయి పల్లవి పక్కన ఎలా ఉంటాము అనేది అన్ని ఆడిషన్స్ అయినాయి, అన్ని క్లియర్ అయినాయి. యు ఆర్ ఇన్ అన్నారు, అంతే. 3-4 ఆడిషన్స్ అయినాయి. పార్ట్నర్ రాజా గారు చేశారు కదా, చాలా మందిని చూసారు, వాళ్ళతో కూడా ఆడిషన్ అయింది. పేరు ఎలా ఉంటది, వరుణ్ పక్కన వదినగా ఎలా ఉంటాను, సాయి పల్లవి పక్కన అక్కగా ఎలా ఉంటాను, అన్ని అయినాయి. సీన్స్ ఆడిషన్స్ అవన్నీ అయిన తర్వాత ఓకే యు ఆర్ ఇన్ ద ప్రాజెక్ట్ అని చెప్పేసి. అంటే బేసిక్ గా ఇండస్ట్రీలో నాకు తెలిసింది, నేను విన్నది ఏంటి అంటే బేస్డ్ ఆన్ కాంటాక్ట్స్ ఎవ్రీథింగ్ జరుగుతాయి, మోర్ దెన్ ఆడిషన్ అని. సో అప్పటి వరకు నీకు అస్సలు కాంటాక్ట్స్ ఎక్కడ ఏమీ లేవు, కానీ అంత ఈజీగా ఎలా అయిందని నువ్వు అనుకుంటున్నావు? అంటే అప్పుడు శేఖర్ సార్ కి ఆ రిక్వైర్మెంట్ ఉంది, విచ్ ఐ హ్యావ్. అంటే ఫ్రెష్ ఫేస్, అప్పటి వరకు నేను ఏం చేయలేదు, ఓన్లీ మీడియాలో చేస్తున్నా. అండ్ నేను తెలంగాణ మాట్లాడగలుగుతా, వాళ్ళకి కొత్త మొహం కావాలి, తెలంగాణ మాట్లాడితే అతికినట్టు ఏదో ట్రై చేసి మాట్లాడుతున్నట్టు ఉండొద్దు,
అన్నట్టు అనుకున్నారు. సో వాళ్ళకి ఈ రిక్వైర్మెంట్ నా దగ్గర ఉంది కాబట్టి అది శేఖర్ సార్ పట్టుబట్టి ఓకే. తీసుకున్నారు. సో అయితే ఇప్పుడు ఫస్ట్ సినిమాకి అయితే ఖచ్చితంగా ఆడిషన్ చేసాం. దెన్ తర్వాత చేసిన సినిమాలన్నీ కూడా ఆడిషన్ చేసావా, లేకపోతే ఫస్ట్ సినిమాతో కొంచెం ఫేమ్ వచ్చింది కాబట్టి అక్కడ బాగా చేసింది కదా, ఈ క్యారెక్టర్ కి సూట్ అవుతుంది అని చెప్పి తీసేసుకున్నారు? అది డిపెండ్స్ రేఖ. అంటే కొన్ని ఏం చేస్తారంటే షీఈ్ ఆల్రెడీ ప్రూవెన్ అని చెప్పి, అది ఎవరికైనా అని చెప్పి తీసేసుకుంటారు. ఆడిషన్ ఉండదు, జస్ట్ ఫోన్ కాల్ లో నరేషన్ వింటాము, లేదా ఆఫీస్ కి వెళ్ళి నరేషన్ వింటాము, ఓకే అనుకుంటారు, మనకి నచ్చుతుంది, ఓకే అనుకుంటాము, ఫైనల్ గా పేమెంట్స్ అవి ఇవన్నీ మాట్లాడేసుకొని డైరెక్ట్ సెట్ లోనే కలుస్తాం వాళ్ళు. ఓకే. కొన్ని అలా అవుతాయి, కొన్ని ఆడిషన్ ఇస్తాం. ఓకే. ఆ క్యారెక్టర్ కి మనం ఎట్లుంటాం, మనం సెట్ అవుతామా లేదా, మనం ఎట్లా చేయగలుగుతాం, అది ఎవ్రీ డైరెక్టర్ కి ఉంటది. ఎంత ప్రూవెన్ ఆర్టిస్ట్ అయినా ఇప్పుడు ఒక యాక్టర్ ఆ క్యారెక్టర్ కి న్యాయం చేయగలుగుతారా లేదా, మినిమం న్యాయం చేయగలిగినా కూడా సెట్ లో డైరెక్టర్ గారికి ఏం కావాలో అది తెచ్చుకుంటారు ఆర్టిస్ట్ నుంచి. సో డైరెక్టర్ గారు అట్లా కొంతమంది చూసుకోవాలనుకుంటారు ముందే. సో కొన్ని ఆడిషన్స్ అవుతాయి, కొన్ని ఆడిషన్స్ అవ్వవు, జస్ట్ మీటింగ్ అవుతుంది, నరేషన్ అవుతుంది, ఫైనల్ అయిపోతుంది. సో ఇట్ డిపెండ్స్ ఆన్ ద డైరెక్టర్ గానీ, మూవీ ఏంటి, మూవీ కాన్సెప్ట్ ఏంటి. నార్మల్ మూవీ అనుకో, జస్ట్ క్యాజువల్ క్యారెక్టర్ వదిన అనుకో, అది వర్కౌట్ అయిపోతుంది. లేదు ఆ క్యారెక్టర్ కి ఏదైనా హెవీగా ఉంది, అందులో ఎఫెక్ట్ పడేది ఉంది, అది ఆడిషన్ ట్రై చేయాలి ఒకసారి, ఎంతవరకు రీచ్ అవ్వగలుగుతుందో ఈ అమ్మాయి చూద్దాము అనుకుంటే ఆడిషన్ పెడతారు అట్లా. సో ఫిదా తర్వాత అలాగా నువ్వు ఆడిషన్ చేసిన సినిమాలు ఏంటి శరణ్య? దొర్సాని చేసా, తర్వాత అంబాజీపేటకి ఆడిషన్ కాదు, రిహార్సల్స్ అయినాయి, బ్యాక్గ్రౌండ్ వర్క్ జరిగింది మాకు, సెట్స్ మీదకి వెళ్ళడానికి చాలా ముందే జరిగింది. ఖుషికి జరగలేదు, మళ్ళీ శైలజారెడ్డి అల్లుడు కూడా జరగలేదు. కొన్ని అయినాయి, కొన్ని చాలా వరకు అవ్వలేదు. ఓకే. నీ ఫేవరెట్ క్యారెక్టర్ టాప్ మోస్ట్ అంటే ఏంటి? ఫిదా విల్ బి ఆల్వేస్ ఫస్ట్. దాని తర్వాతనే నాకు ఇది ఈ క్యారెక్టర్ నాకు ఇష్టం అని చెప్పుకోవడానికి కొన్ని సినిమాలు వచ్చాయి కాబట్టి ఫిదా ఈజ్ ఆల్వేస్ మై ఫస్ట్ ఫిలిం, ఫస్ట్ ఫేవరెట్ క్యారెక్టర్ అది. ఎందుకంటే నేను ఇంటికి పెద్ద కూతుర్ని, నిజంగా కూడా నేను పెద్ద కూతుర్ని, ఫిదాలో కూడా నేను పెద్ద కూతుర్ని. సో నాకు ఫిదాలో రేణుక ఏ రెస్పాన్సిబిలిటీస్ అయితే చూపించిందో కొంతవరకు నేను నిజంగా కూడా ఆ రెస్పాన్సిబిలిటీస్ తోనే పెరిగిన. ఓకే. అండ్ చెల్లి ఉంది, సో చెల్లెలు ఉంటే, చిన్నవాళ్ళు ఉంటే పెద్దవాళ్ళు కొన్ని కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుంది. సో అట్లా. అండ్ రేణుక చెప్పినట్టు నాకు నిద్రపోవడం కూడా ఇష్టమే. నిజంగా నాకు టైం దొరికితే నిద్రపోతే తెలుసా నేను. అంటే షూట్ లో కూడా షార్ట్ అయిపోయింది, మీకు ఒక హాఫ్ అన్ అవర్ టైం ఉంది అంటారు కదా, వచ్చి నిద్రపోతా. క్యారవెన్ ఉంటే క్యారవెన్ లో నిద్రపోతా, క్యారవెన్ లేదనుకో ఇట్లా నీలకమల్ చైర్స్ ఉంటాయి కదా, చైర్ లో కూర్చొని నిద్రపోతాను నేను. నిండా ఇట్లా ముసిగేసుకొని వెళ్తురు, కళ్ళ మీద వెళ్తురు పడకుండా ఇట్లా పెట్టుకొని ఇట్లా నిద్రపోతా. కదిలిచ్చే వరకు మళ్ళీ వెనకొచ్చే వరకు కథలు నేను అక్కడి నుంచి. సో నాకు నిద్రపోవడం ఇష్టం. బేసిక్లీ అంత నిద్ర రావటం కూడా చాలా బ్లెస్డ్ కదా, కూర్చుంటే అక్కడ నిద్రపోవటం. సో అంత టెన్షన్ ఫ్రీగా ఎలా ఉన్నావు శరణ్య? స్ట్రెస్ ఫ్రీగా ఉన్నప్పుడే ఆబ్వియస్ గా కదా నిద్ర వస్తుంది. స్ట్రెస్ ఫ్రీ ఉన్నప్పుడు నిద్ర వస్తుంది, స్ట్రెస్ ఎక్కువ అయిపోయి బ్రెయిన్ కూడా ఒక రిలాక్స్మెంట్ కావాలి కదా, బ్రెయిన్ కూడా అలసిపోతుంది. అటు స్ట్రెస్ తీసుకొని ఓకే ఐ మీన్ షట్ డౌన్ మోడ్ అంటది, కానీ అప్పుడైనా మనం నిద్రపోవాలి కదా, అది చాలా ఇంపార్టెంట్. నీకున్న స్ట్రెస్ నువ్వు డీల్ చేయాలంటే నీకు నిద్ర కూడా ఇంపార్టెంట్. సో ఫిదా తర్వాత నాకు ఎలాంటి బౌండరీస్ లేకుండా నేను చేసింది అంటే భామకలాపం. ఇప్పుడు ఫిదాలో రేణుకాకి కొన్ని ఇవున్నాయి, తను చాలా సెటిల్ అమ్మాయి, ఒక రెస్పాన్సిబిలిటీస్ తో ఉన్న అమ్మాయి. ఆమె ఎక్కువ గట్టిగా నవ్వదు, కొన్ని కట్టుబాటుల్లో పెరిగింది. అంత చదువుకున్నా కూడా యాజ్ వి సెడ్ రేణుక ఏం చేసింది, ఎంఏ సైకాలజీ అని చెప్తుంది కదా, అంత చదువుకున్నా కూడా కొన్ని కట్టుబాట్లు ఉన్నాయి ఆమెకి. ఎక్కువ నవ్వదు, గట్టిగా మాట్లాడదు, అందరిని పలకరించుకుంటది, అందరిని గమనించుకుంటుంటది కదా. భామకలాపంలో శిల్ప క్యారెక్టర్ ఏంటంటే ఫుల్ జోవియల్, గట్టిగా అనేస్తుంది, ఏదున్నా లోపల పెట్టుకోదు. ఏమంటే ఏ ఎక్స్ప్రెషన్ అయినా సరే, షాక్ అయినా, ఆనందమైనా, నవ్వేదైనా అన్ని ఇట్లా ఓపెన్ గా ఉంటది కదా, బౌండరీస్ లేవు ఆ క్యారెక్టర్ కి. నాకు ఆ క్యారెక్టర్ ఇష్టం. మనం అట్లనే ఉంటాం కదా మామూలుగా.
నవ్వుకుంటూ అవును. ఏదనిపిస్తది మన అనుకున్నప్పుడు లిమిటేషన్స్ బౌండరీస్ లేకుండా కట్టుకొని ఉండం ఉమ్. మనం మాట్లాడేస్తాం అట్లా. వేరే వాళ్ళ దగ్గర కొన్ని లిమిట్ గా మాట్లాడతాం కానీ అట్లా ఉంటది. ఉమ్, ఉమ్. తర్వాత అంబాజీపేట ఓ. పద్మ. అది ఫర్ ఎవర్ ఫిదా తర్వాత అది గుర్తుండిపోయే క్యారెక్టర్ అది. అంటే చూసిన అంటే నిన్ను ఫాలో అవుతున్న వాళ్ళకి నీ సర్కిల్ ఆఫ్ పీపుల్ కి ఫిదా తర్వాత ఇది అన్నట్టు గుర్తుంటుందేమో కానీ లేదు నువ్వు కొత్తగా పరిచయం అయిన వాళ్ళకు కొత్తగా నిన్ను చూస్తున్న వాళ్ళకి ఫిదా కంటే అంబాజీపేట్ ఎక్కువ. ఆహా, ఇంకా కూడా నన్ను రేణుకానే పిలుస్తారు కొంతమంది. ఫిదాలో మీరు అక్కగా చేశారు కదా, ఫిదాలో మీరు వదిన కదా. ఇప్పటికి స్టిల్ అంబాజీపేట రిలీజ్ తర్వాత కూడా నేను ఇవి విన్నా. నేను బయటికి ఎటైనా వెళ్తే మీరు ఫిదాలో ఉన్నారు కదా అనే అంటారు. అంబాజీపేట గుర్తుండొచ్చు కానీ అందరికి ఫస్ట్ స్ట్రైక్ అయ్యేది ఫిదానే. సో హ్యాపీ, నన్ను ఇంకా రేణుకగా చూస్తున్నారు, ఇంకా మర్చిపోలేదు. సినిమా వచ్చి అరౌండ్ 7 years అయ్యింది, 7-8 years అయింది కదా. ఇంకా కూడా రేణుకాను గుర్తు పెట్టుకున్నారు, ఒక వదినగా, ఒక అక్కగా, వాళ్ళ ఇంట్లో పిల్లగా ఇంకా గుర్తు పెట్టుకున్నారు. అండ్ తర్వాత అంబాజీపేట రిలీజ్ తర్వాత మీరు అంబాజీపేటలో ఉన్నారు కదా అని కొన్ని వచ్చాయి. బట్ స్టిల్ చాలా మందికి అవుట్ ఆఫ్ 100 people ఒక 70 people కి అయితే నేను రేణుకగానే గుర్తుంటా. అయితే నీ ఫేవరెట్ కోస్టార్ ఎవరని చెప్తావు? ఏమో అంబాజీపేట తీసుకుంటే మాత్రం సుహాస్. లైక్ ఫుల్ జోవియల్ గా ఉండేవాళ్ళం సెట్ లో. అంబాజీపేట పిచ్చి ఎండలో, అమలాపురంలో చిరాకు, హ్యూమిడిటీ, ఆ చెమట, అవన్నీ మధ్యలో మా కంపానియన్షిప్, మా కంపెనీ మాకు ఎనర్జీ అనిపించేది, ఫన్ ఉండేది, మంచిగా కలిసి తినేవాళ్ళం, మంచిగా ఎంజాయ్ చేసేవాళ్ళం అక్కడ. కొన్ని ప్లేసెస్ లో ఎట్లా అంటే కేమ్ ఫర్ పిక్నిక్ లాగా ఉండేది అనమాట, అంత జోవియల్ గా ఉండేవాళ్ళం. నాట్ ఓన్లీ సుహాస్, నితిన్ గారు చాలా వరకు. సో అందుకే నిన్ను సుహాస్ ఆర్టిస్ట్ అని పిలవడం స్టార్ట్ చేస్తాను. ఆఫ్ కోర్స్ యు ఆర్ అన్ ఆర్టిస్ట్. అది కాదు, అది మేమిద్దరమే పిలుచుకుంటాం. హౌ డు యు నో దట్? అలా అంటే అదే రీసెర్చ్. లేదు, మేమిద్దరం మాత్రమే అలా పిలుచుకుంటాం అనమాట, ఆర్టిస్ట్ అని. సో నువ్వు కూడా ఆర్టిస్ట్ అనే పిలుస్తా. ఫ్యామిలీ సర్కస్ సినిమా అని ఒకటి ఉంటది కదా సుహాస్ ది, అసలు ఫ్యామిలీ డ్రామా. అది ఎంత న్యాచురల్ యాక్టింగ్ సుహాస్ ది, డ్యూయల్ రోల్ భలే నచ్చింది నాకైతే. నాకు సుహాస్ సినిమాలో అది ఫర్ ఎవర్ ఫేవరెట్. అయితే నువ్వు సెలబ్రిటీ అయిన తర్వాత రేణుక అనబోయాను నేను యాక్చువల్గా. సరే రేణుకానే కదా ఫస్ట్, రేణుకాకే వచ్చినాయి ఇవన్నీ. నువ్వు సెలబ్రిటీ అయిన తర్వాత, ఇంతకు ముందుకి సెలబ్రిటీ అయిన తర్వాతకి నీలో నువ్వు చూసిన మేజర్ చేంజ్ అంటే సోషల్? మేజర్ గా నేనేమి మారలేదనే అనుకుంటా రేఖ. అంటే ఎవ్రీవన్ హ్యాస్ దట్ పర్సనల్ సైడ్ ఆఫ్ కాయిన్ కి 2 సైడ్ లాగా, ఒకటి పర్సనల్ సైడ్ ఉంటది, ఒకటి ప్రొఫెషనల్ సైడ్ ఉంటది కదా. సో నేను పర్సనల్ గానే ఉంచుకున్నా, నేను పర్సనల్ గా ఏం మారలేదనే నాకు నేను చెప్పుకుంటా. ప్రొఫెషనల్ గా అయితే నేను కొంచెం కొన్ని విషయాల్లో బోల్డ్ గా మారిన. అంటే లైక్ ప్రొఫెషనల్ గా నేను బోల్డ్ గా మారిన విషయాలు ఏంటంటే, నేను ఏదన్నా చెప్పాలనుకుంటే అవతల వాళ్ళు ఎట్లా రిసీవ్ చేసుకుంటారో, వాళ్ళు హర్ట్ అవుతారేమో అని అనుకునేదాన్ని. అది నాకు డిస్కంఫర్ట్ అయినా కూడా నేను హోల్ హార్టెడ్ గా ఇది నాకు వద్దు అని చెప్పేదాన్ని కాదు. నేను వాళ్ళు ఫీల్ అవుతారేమో నేను ఇప్పుడు వద్దంటే అని ఉండే. నాకు ఫస్ట్ ఫిలిం కి చాలా ఎక్స్పీరియన్స్ అయింది. దాని నుంచే నేను నేర్చుకున్నా. ఫిదా నాకు ఆల్రెడీ ఫస్ట్ ఫిలిం, ఆ సెట్ లో నేను అడుగు పెట్టడమే నాకు ఫస్ట్ టైం అంతమంది మధ్యలో. అంటే ఒక డిపార్ట్మెంట్ ఒకళ్ళు డీల్ చేస్తుంటారు, ఇంకో డిపార్ట్మెంట్ ఇంకొకరు డీల్ చేస్తుంటారు. ఎవరు ఏంటి అనేది తెలుసుకోవడానికి అట్లీస్ట్ ఒక 10 days అందరూ వీళ్ళు ఆర్ట్ డిపార్ట్మెంట్, వీళ్ళు డైరెక్షన్ డిపార్ట్మెంట్, వీళ్ళు ప్రొడక్షన్ డిపార్ట్మెంట్, ఇట్లా తెలుసుకోవడానికి టైం పడుతుంది. నేను అట్లా ఫీల్ అయ్యేదన్నమాట, ఎవరిని ఏం అడగాలి. ఇప్పుడు ఈయనను పోయి ఈయన ఎవరో తెలియకుండా నాకు కొంచెం చాయ్ తెచ్చి పెట్టవా అని అడిగితే ఆయన ఫీల్ అవుతాడేమో, నన్ను అడుగుతుందా, నేనెవరో తెలీదా అన్నట్టు. సో ఆ ఫీలింగ్ నాకు ఎక్కువ ఉండేది. తర్వాత నుంచి నేను నాకు వద్దు అంటే నాకు వద్దనే చెప్పాలి. నేను చెప్పకపోతే నేను ఫీల్ అవుతా మధ్యలో. అంటే నాకు ఆ డిస్కంఫర్ట్ వల్ల ఆ క్యారెక్టర్ కి నేను న్యాయం చేయలేకపోతానేమో. సెట్ లో నాకు కావాల్సింది లైక్ నాట్ ఎవ్రీ డిమాండ్, కాస్ట్యూమ్ పరంగా, మేకప్ పరంగా, హెయిర్ పరంగా, ఇలాంటివి నేను చెప్పకపోతే
నాకు డిస్కంఫర్ట్ వచ్చి అది ఫేస్ మీద ఎఫెక్ట్ అయితే క్యారెక్టర్ అది నేను న్యాయం చేయలేను. సో అది నేర్చుకున్నాను నేను. మనకొద్దు, మనకి ఇది కంఫర్ట్ లేదు అంటే కంఫర్ట్ లేదు నాకు వద్దు, ఈ కాస్ట్యూమ్ నేను వేయను, ఎక్కువ డీప్ ఉంది ఆర్ ఎక్కువ నాకు కంఫర్ట్ కాదు ఆ కాస్ట్యూమ్, యూలెస్ ఉంది, నేను వేయను, నాకు వద్దు, వేరేది తీసుకోండి. సో వాట్ ఎవర్ ఈజ్ కంఫర్టబుల్ ఫర్ మీ, నేను అదే అడగడం స్టార్ట్ చేసిన. ఓకే, మనకు వద్దంటే వద్దు, ఎవరికైనా నేను అదే చెప్తా, వద్దంటే వద్దనే చెప్పుకోండి, లేదంటే అనవసరంగా మీరు బాధపడతారు. రిటర్న్ లో వాళ్ళు బాధపడతారేమో అని ఆలోచిస్తే రిటర్న్ లో మనం బాధపడాల్సి వస్తుంది. మోమాటానికి పోయి అన్నం తినకపోతే ఆకలి అయ్యేది నీకే కదా, మళ్ళీ తినాలనుకున్నప్పుడు దొరకదు అది. అట్లా అవి నేర్చుకున్నా నేను. పర్సనల్ సైడ్ అయితే ఏం మారలేదు. అంటే ఇప్పుడు బేసిక్ గా అంటే బిఫోర్ యాక్టర్ నువ్వు కూరగాయలు తెచ్చుకోవాలంటే బయటకు వెళ్ళగలవు, లేకపోతే ఏదైనా తెచ్చుకోవాలంటే బయటకు వెళ్ళగలవు. ఇప్పుడు కూడా వెళ్తా ఒక్కోసారి మాస్క్ పెట్టుకుంటా, ఒక్కదాన్నే వెళ్తున్నా అంటే మాస్క్ పెట్టుకుంటా, ఎందుకంటే ఒక్కదాన్ని నేను ఎవరన్నా గుర్తుపడితే ఒక్కదాన్నే ఉంటా కదా మార్కెట్ లో, డీల్ చేయలేమేమో అన్న భయంకి పెట్టుకుంటా మాస్క్ గానీ స్కార్ఫ్ గానీ. లేదు అని అంటే మా ఆయనతో బయటికి వెళ్ళినా ఫ్యామిలీతో బయటికి వెళ్ళిపోతా, అట్లనే వెళ్ళిపోతా. చూస్తారు, అడుగుతారు, వస్తారు, మాట్లాడతారు, ఫోటో దిగుతారు, వెళ్ళిపోతారు. అయితే శరణ్య, ఇప్పుడు ఫస్ట్ సినిమా చేసినప్పుడు నువ్వు ఫిదా, అప్పుడు నిన్ను ట్రీట్ చేసిన విధానంకి సెట్ లో, ఇప్పుడు ఆఫ్టర్ డజన్ సినిమాలు ఇప్పుడు నిన్ను ట్రీట్ చేస్తున్న విధానంకి నువ్వు చూసిన మేజర్ చేంజ్ ఏమన్నా ఉందా? మేబీ ఆ సినిమా హిట్ అవ్వడం వల్ల నన్ను అందరూ కొంచెం నోన్ ఫేస్, నోన్ ఆర్టిస్ట్ గానే, అంటే స్టార్టింగ్ నుంచి నాకు అదే ఉంది. బిఫోర్ ఫిదా ఏం లేదు, ఫిదానే కాదు స్టార్టింగ్. బిఫోర్ ఫిదా అంటే మీడియాలో ఉన్నా, కంప్లీట్ అనదర్ ప్రొఫెషన్. నేను మీడియాలో చేసినప్పుడు ఇది ప్యాషన్, అది ప్రొఫెషన్ లాగా ఉండేది. ఇది కంప్లీట్ ఇప్పుడు నాకు మూవీసే మొత్తం ప్రొఫెషన్ అయిపోయింది. సో ఫిదా టైంలో సెట్ లో ఏం తెలియదు కాబట్టి నేను స్టిల్ నేర్చుకునే అమ్మాయి లాగానే ఉన్నాను. తర్వాత అందరూ గుర్తుపడుతున్నారు కాబట్టి అప్పుడు అలా ట్రీట్ చేశారు, ఇప్పుడు ఇలా ట్రీట్ చేస్తున్నారు అనేది ఏం లేదు. అప్పుడు నేను నేర్చుకున్నా, ఇప్పుడు వీళ్ళు నన్ను ఫిదా నుంచి గుర్తుపడుతున్నారు కాబట్టి అలాగే ఉంది. డౌన్ ఉండే ఇప్పుడు హై అయింది అనేది ఏం లేదు. అయితే నేను ఒకసారి బేబీ హీరోయిన్ వైష్ణవి ఉన్నారు, తను ఇంటర్వ్యూ చేసినప్పుడు తను ఏమన్నారంటే, నేను కొన్ని క్యారెక్టర్స్ చేసినప్పుడు నేను మా మదర్ వెళ్ళాను సెట్ కి, నాకు క్యారవాన్ కూడా ఇవ్వలేదు, అట్లీస్ట్ డ్రెస్ చేంజింగ్ కి, రెస్ట్ రూమ్ యూసేజ్ కూడా. సో ఇప్పుడు నాకు బేబీ సక్సెస్ వల్ల అంతా మారింది, నేను హీరోయిన్ అవ్వటం వల్ల అని చెప్పారు అనమాట. ఇలాంటివి విన్నప్పుడు మీకేమనిపిస్తుంది? ఉంటాయి రేఖ, అట్లా చాలా ఉంటాయి. పర్టికులర్ గా వీళ్ళు అని చెప్పలేం కానీ మనకు ఒక హిట్ పడే వరకు కొంతమందికి ఒకలాగా ఉంటది, హిట్ పడకన్నా ముందు, పడ్డ తర్వాత ఇంకోలా ఉంటది. ఆబ్వియస్ గా అందరూ చేస్తారు, అంటే అట్లా ఎందుకు చేస్తారో నాకు అర్థం కాదు. సో బేసిక్ గా లేడీస్ అంటే మేజర్ గా కావాల్సినవి రెండు: బట్టలు మార్చుకోవడానికి ఇవ్వాలి, వాష్రూమ్ యూస్ కి ఇవ్వాలి. అవి కూడా పట్టించుకోరు కొన్ని ప్లేసెస్ లో. ఏమో లక్కీలీ ఆ ఫేజ్ లోకి నేను రాలేదేమో, కానీ నేను చూసున్నా. అండ్ ఇప్పుడు పేరెంట్స్ వస్తారు కదా, చైల్డ్ ఆర్టిస్ట్లకి, జూనియర్ ఆర్టిస్ట్లకి పేరెంట్స్ వస్తారు. జూనియర్ ఆర్టిస్ట్లకి సెపరేట్ ఉంటదేమో, వాళ్ళకి ఎలా ఉంటుందో నాకు తెలియదు, కానీ ఇవి మినిమం అన్న ఫీలింగ్ నాకు. కాస్ట్యూమ్ చేంజ్ గానీ బట్టలు ఎక్కడ పడితే అక్కడ మార్చుకోలేరు ఆడవాళ్ళు, వాష్రూమ్స్ కి ఆ ఇబ్బందులు కొంచెం ఎదురైతాయి. అలానే పీరియడ్స్ టైం లాంటి వాటిలో కూడా ఇంకొంచెం వాష్రూమ్ ఒక్కటి ఇస్తే ఇంకేం వాళ్ళు ఏం అడగరు. ప్రశాంతంగా వాష్రూమ్ ఉండే, ప్రశాంతంగా టెన్షన్ లేకుండా వాష్రూమ్, టెన్షన్ లేకుండా బట్టలు మార్చుకోవడం, ఇవే కావాలి ఆడవాళ్ళకి, ఇంకేం ఉంటది. ఎక్కడైనా 4 చైర్లు వేస్తే కూర్చోడానికి 4 చైర్లు, అది నువ్వు క్యారవాన్ లో అయ్యో లేకపోతే ఏదైనా రూమ్ లో అయ్యో, చెట్టు కింద అయ్యో, కూర్చోడానికి ఇచ్చారు, వాష్రూమ్ పోవడానికి ఒక రూమ్ ఇచ్చారు, బట్టలు మార్చుకోవడానికి ఒక రూమ్ ఇచ్చారు, చాలు. కానీ కొన్ని మూవీస్ లో ఉంది, నేను కూడా చూసిన అది. బట్ ఓకే, మనం ఏం చేయలేం కదా. మనతో అయిందల్లా, మనం చేయగలిగిందల్లా ఏంటి అంటే, ఇప్పుడు పిల్లలతోని పేరెంట్స్ వస్తారు, మదర్స్ వస్తారు కొంతమంది. సో వాళ్ళకి వాష్రూమ్ కావాలి అంటే మనకి క్యారవాన్ ఉంటే మనం క్యారవాన్ లో వాడుకోండి, నో ప్రాబ్లం. సో బేసిక్ కదా, మనం చేయగలిగిందల్లా అంతే. సో అదొక్కటే నాకు కూడా బాగా అనిపించలేదు, కానీ మనం ఏం చేయలేము రేఖ, మనం ఇంకా మొత్తం మార్కే స్టేజ్కి రాలేదు కదా. సో అది పెద్ద హైట్స్ నుంచే రావాలి, అది మారాలి అంటే పెద్ద ఆఫీషియల్స్ ఎవరు ఉంటారో వాళ్ళ నుంచే రావాలి.
అయితే ఇంకొకటి ఏంటంటే ఇందాక నువ్వు అన్నట్టు ఏంటంటే హిట్ పడే వరకు మన స్థాయి వేరేగా ఉంటది, స్థితి వేరేగా ఉంటది అని. అలానే కాస్టింగ్ కౌచ్ అని, మీటూ మూమెంట్స్ అని కూడా చాలా ఈ మధ్య కాలంలో ఒక 3-4 years గా చాలా వస్తున్నాయి కదా. అది అంటే సినిమా ఫీల్డ్ అనే కాదు, మీడియాలో ఉంది, ఐటీ ఇండస్ట్రీలో దేంట్లో ఉంది. అవును. సో అవి ఎలా డీల్ చేస్తారు బేసిక్ గా, నువ్వు అది ఎలా తప్పించుకోగలిగావు? లక్కీలీ నా వరకు రాలేదు రేఖ, ఎప్పుడు రాలేదు అలాంటిది. ఎందుకంటే ఏమో నేను ఆల్రెడీ మ్యారీడ్ ఉమెన్ గానే వచ్చిన, అండ్ అందరూ నన్ను మన ఇంటి అమ్మాయి అనుకున్నట్టే ట్రీట్ చేయడం వల్లనో, లేదా నేను ప్రతి ఏ నరేషన్ కి వెళ్ళినా, ఏ ఆఫీస్ కి వెళ్ళినా మా ఆయనతోనే వెళ్ళడం, లేదా ఆయన కుదరకపోతే నేను ఒకదానే వెళ్ళడం, అది అలాగే ఉంది. నా వరకు ఇప్పటివరకు అయితే నన్ను ఎవరు టచ్ చేయలేదు ఆ విషయం. ఒకవేళ సెట్ లో ఎక్కడైనా తేడాగా మాట్లాడడం, అలాంటి కొన్ని ఫ్లోటీ ఉంటాయి కదా బ్రెయిన్స్, అలా మాట్లాడితే అక్కడే కట్, ఆ రిటర్న్ అక్కడ కొట్టేస్తాను, అక్కడ నుంచి జరిగిపోతాను, మళ్ళీ వీళ్ళ దగ్గర రానియద్దు అని అదొకటి గీసేస్తాను అనమాట. సో ఇప్పటి వరకు నేను అంత ఆ విషయంలో నన్ను టచ్ చేసింది, నేను బాధపడ్డది లేదు. సో ఇప్పుడు నువ్వు అలా గీత గీసుకున్నప్పుడు అలాగా ఆ గీత గీసుకోవటం వల్ల మిస్ అయిన ఛాన్స్లు ఏమన్నా ఉన్నాయా? రాలేదు, అలా ఎప్పుడు రాలేదు. అదే చెప్తున్నా, ఇప్పటి వరకు ఎప్పుడు అలాంటి సిచ్యువేషన్ రాలేదు. ఓకే. అయితే నిజామాబాద్ లో కేబుల్ టీవీ దగ్గర నుంచి నాకు నువ్వు ఈ క్వశ్చన్ అడగద్దు, అందుకే అడుగుతాను. సో ఇప్పుడు సిల్వర్ స్క్రీన్ అందరికీ తెలుసు రేఖ, నాకు చెప్పు. సరే చెప్పు. ఈ జర్నీ అంతా ఎలా సాధ్యపడింది, అసలు ఏం జరిగింది ఇన్ని ఇయర్స్ లో? ఏమైంది, పార్ట్ టైం కోసం జాబ్ జాయిన్ అయినా, డిగ్రీ చేస్తూ. డిగ్రీ మనకి గ్రాడ్యుయేషన్ ఎట్లుంటుంది, హాఫ్ డే కాలేజ్, హాఫ్ డే ఖాళీ. సో అట్లా జాబ్ జాయిన్ అయినా, పార్ట్ టైం, పర్ ఎపిసోడ్ 200 వచ్చేది, అంటే మంత్లీ చేసుకున్నా 2000 వచ్చేది. అట్లా ఎక్స్ట్రా ఇంకేదైనా అవుట్డోర్ ప్రోగ్రామ్, ఎక్స్ట్రా ప్రోగ్రామ్ ఏదైనా చేస్తే దానికి 150-200 ఇచ్చేవాళ్ళు. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ 2013 టైంలో. అది అయిపోయింది. యాక్చువల్ మై ప్లాన్ వాజ్ ఎంఎస్సి ఎలక్ట్రానిక్స్, నాది బిఎస్సి ఎలక్ట్రానిక్స్. సో ఎంఎస్సి ఎలక్ట్రానిక్స్ చేయాలని ఉండే నాకు. కానీ ఏదేమైనా వాట్ ఎవర్ ఇట్ ఈస్, నేను మళ్ళీ మీడియాలోకి రావాలి, ఓకే, అది నా ఫైనల్ డెస్టినేషన్. అది కానీ అనుకోకుండా నా గ్రాడ్యుయేషన్ అయిపోగానే ఇట్లా V6 లో ఉంది, ట్రై చేయు అని మా లోకల్ ఛానల్, మీడియా విజన్ కి లోకల్ ఛానల్ ప్రకాష్ సార్ అని ఉండేవాళ్ళు అనమాట, ఎండి. ఆయన నుండి ఇట్లా ఉంది, వెళ్ళి ట్రై చేయనంటే అట్లా నేను వచ్చిన V6. వస్తే వచ్చింది, లేకపోతే లేదు. మనకి ఎంఎస్సి ఎలక్ట్రానిక్స్ చేయాలని ఉంది, జస్ట్ ఫర్ నేమ్ ఎంఎస్సి ఎలక్ట్రానిక్స్. పెళ్లి కార్డులని ఏదో చదివినాం కదా అట్లా అనమాట. సో చదివినాం, పేరు వేసుకున్నాం అన్నట్టు. మళ్ళీ దాంతో పెద్ద పోయి సర్టిఫికేట్లకి లెక్చరర్లు, జూనియర్ లెక్చరర్ గా చేసే ఉద్దేశాలు కావు, జస్ట్ చదవాలి అంతే. అట్లా అనుకోకుండా V6 లో వచ్చింది కాబట్టి ఎంఎస్సి ఎలక్ట్రానిక్స్ ఆగిపోయింది. V6 లో చేశాను, V6 లో చేస్తూ ఎంబీఏ జాయిన్ అయినా. కంటిన్యూ చేయలేకపోయినా, అది ఎంబీఏ కంప్లీట్ చేయలేదు, ఎందుకంటే ఆ టైంలో ఫిదా వచ్చింది. V6 లో జాయిన్ అయినా, తర్వాత మ్యారేజ్ అయిపోయింది, టీ న్యూస్ లో చేస్తున్నా ఆఫ్టర్ మ్యారేజ్. అప్పుడు ఫిదా వచ్చింది. సో నాకేముండే ఎంబీఏ 4th సెమిస్టర్, ఫైనల్ సెమిస్టర్, అదే మంత్ లో ఫిదా షెడ్యూల్ పడింది. సో ఇదా అదా డైలమాలో ఉన్నా. సో మా ఆయన ఒకటే అన్నాడు, నువ్వు ఇప్పుడు ఎంబీఏ కంప్లీట్ చేసి ఆ సర్టిఫికేట్ పట్టుకొని కంపెనీస్ కి, ఇంటర్వ్యూలకి తిరుగుతావా, ఇది కెరియర్ గా తీసుకుంటావా, నీకేది ఇష్టం నువ్వే తేల్చుకో, వాట్ ఎవర్ ఇట్ ఈస్, నేను రెడీ అన్న. ఓకే, నాకు అట్లా సర్టిఫికేట్ పట్టుకొని ఉద్యోగంకి తిరిగే ఉద్దేశం అస్సలు లేదు. అయితే ఇదే సినిమా రాకపోయినా నేను మీడియాలో కంటిన్యూ అయ్యే ప్లాన్ ఏమన్నది, కానీ కంపెనీస్ కి సర్టిఫికేట్లు పట్టుకొని ఇంటర్వ్యూలకు వెళ్ళే పని లేదు, అంటే ఆలోచన లేదు. ఓకే, ఫిదాకి వెళ్ళిపోయా. సో ఇదంతా ఫిదా నుంచి జర్నీ ఏ రోజు వరకు. ఇదంతా V6 లో ఉన్నప్పుడు జరిగింది. టీ న్యూస్, V6 నుంచి టీ న్యూస్. V6 లో చేసిన తర్వాత మ్యారేజ్ అయింది, తర్వాత టీ న్యూస్ జాయిన్ అయ్యా. టీ న్యూస్ లో జాయిన్ అయిన ఫ్యూ మంత్స్, ఇయర్ అనుకో, 2016 లో ఫిదా ఆడిషన్స్ షూట్ స్టార్ట్ అయ్యింది. మధ్యలో పెళ్లి ఎప్పుడు చేసుకున్నావు, ఎలా చేసుకున్నావు? లవ్ మ్యారేజ్? అది లవ్ మ్యారేజే. చెప్పు. అందరికీ తెలుసు నాది లవ్ మ్యారేజ్ అని, మళ్ళీ కొత్తగా చెప్పు. ప్రేమ గురించి చెప్పమంటున్నాను. ప్రేమ అంటే కాదు, డైరెక్ట్ మ్యారేజ్ ప్రపోజలే. అంటే
ఇద్దరం కూడా ఆయన డైరెక్ట్ నన్ను పెళ్లి చేసుకోవాలని ఉంది అని అడిగారు. సరే పెళ్లి చేసుకుంటా అని నేను. ఓకే. ఈ మధ్యలో గ్యాప్ లో లవ్ చేసుకోవడాలు, బయట తిరగడాలు, ఆ, అవి ఎక్కువ అంత టైం లేదు మధ్యలో. ఇద్దరం ఆఫీస్ లోకి వెళ్తున్నాము ఆ టైంలో. నేను V6 30 న్యూస్, అంత గ్యాప్ లేదు. మార్నింగ్ డ్యూటీలకు వెళ్ళాలి, నైట్ అవుతుంది, కలిసి హాస్టల్ దగ్గర రావాలి, నాతో 1 hour ఉండేవాడు, వెళ్ళిపోయేవాడు. కానీ ఆ తర్వాత ఎందుకు థర్డ్ పర్సన్ నుంచి ఇంట్లో తెలియడం కంటే ఇంట్లో మనమే చెప్పుకోవడం బెటర్ కదా అన్నట్టు, యాజ్ సూన్ యాజ్ ఐ యాక్సెప్టెడ్ హిమ్, ఇమ్మీడియట్ గా నేను ఇంట్లో చెప్పేశాను ఓకే. 1 day గ్యాప్ లో. సో ఆ జర్నీ అలా మొదలైపోయింది. ఈ కాన్సెప్ట్ ఏంటి? మీరు సోషల్ మీడియాలో పోస్ట్ చేసేటప్పుడు క్యాప్షన్ లో బై మొగుడు బై పెళ్ళాం అని ఇద్దరు పెట్టుకుంటారు. నాకు ఇష్టం ఆయన మొగుడు అని పిలవడానికి. పిలవడం అంటే ఇష్టం. ఆయన ఫోన్ లో కూడా నాది మిస్టర్ పెళ్ళాం అని ఉంటుంది. నా ఫోన్ లో మొగుడు అని ఉంటుంది. నాకు ఇష్టం. ఓకే. సో కామన్ కదా, ఇప్పుడు తెలుగులో భర్త, తెలంగాణలో మొగుడు, ఇంగ్లీష్ లో husband కదా. ఓకే. సో మళ్ళీ అగైన్ సినిమా గురించి చూస్తే మెథడ్ యాక్టింగ్ అని చాలా మంది చెప్తుంటారు కదా శరణ్య. మెథడ్ యాక్టింగ్ కి న్యాచురల్ యాక్టింగ్ కి డిఫరెన్స్ ఏంటి? నువ్వేది బిలీవ్ చేస్తావు? అంటే తెలీదు, ఎవరి పర్స్పెక్టివ్ వాళ్ళది, ఎవరు ఎట్లా కంఫర్టబుల్ అయితే అట్లా. నాకు మెథడ్ యాక్టింగ్ గురించి అంత నాలెడ్జ్ లేదు చెప్పాలంటే. నేను చేసేదల్లా సెట్ కి వెళ్తాం రెడీ అయ్యే టైంలో మనకు సీన్ ఇస్తారు, ఆ సీన్ చూసుకుంటా. మనకు అంతకంటే ముందే మన క్యారెక్టర్ ఏంటి, మన క్యారెక్టర్ ఎంతవరకు ఎక్స్ప్రెసివ్ అవన్నీ చెప్పేసి ఉంటారు కాబట్టి మనకు ఒక ఐడియా ఉంటది కదా. ఆ సీన్ ఇచ్చిన తర్వాత ఓకే, ఇప్పుడు క్యారెక్టర్ పేరు రేణుక అని అనుకుందాం. రేణుక ఏం చేస్తుంది, రేణుక ఎలా ఉంటది, ఈ సీన్ లో రేణుక ఎలా రియాక్ట్ అవుతుంది, ఇవన్నీ నేను ఒక్కసారి ఇమాజిన్ చేసుకొని ఓకే మనం ఇలా చేయొచ్చు. రేణుక సటిల్ గా ఉంటది కాబట్టి మాట కూడా గట్టిగా రాకుండా ఇలా చెప్పొచ్చు, ఇలా మాట్లాడొచ్చు. ఓకే రేణుక ఇలా చేయొచ్చు, ఇలా ఆన్సర్ ఇవ్వచ్చు. ఓకే ఈ సీన్ కి ఒక ఐడియా. వెళ్ళిన తర్వాత ఒక మానిటర్ అవుతుంది, ఒక రిహార్సల్ అవుతుంది. అందులో ఇప్పుడు నేను చేసింది డైరెక్టర్ కి నచ్చకపోతే ఇంకొంచెం తగ్గించు అనో ఇంకొంచెం పెంచు అనో చెప్తారు కదా. ఆర్ మనకి డౌట్ ఉంటే, నాకు డౌట్ ఉంటే నేను అడుగుతా, సార్ ఇది ఓకేనా, ఇలా చేస్తున్నా ఇది ఓకేనా, కంఫర్టబుల్ అయినా, రేణుక ఇలా చేయొచ్చా అని నాకు డౌట్ ఉంటే, నాకు క్లారిటీ లేకపోతే నేను అడుగుతా. మెథడ్ యాక్టింగ్ అంటే నాకు తెలిసి అంటే ఆఫ్టర్ దట్ నేను చేసేది షార్ట్ అయిపోయింది, టేక్ ఓకే అయిపోయింది, కట్ అన్నారు, ఐ కమ్ టు నార్మల్. నేను నార్మల్ కి వచ్చేస్తా. మళ్ళీ ఇమ్మీడియట్ గా టేక్ అన్నారు, 5 seconds ఆర్ 2 seconds మళ్ళీ నేను వచ్చేస్తా, మళ్ళీ గెట్ బ్యాక్ టు రేణుక. కట్ అంటే మళ్ళీ గెట్ బ్యాక్ టు శరణ్య. మెథడ్ యాక్టింగ్ అంటే నాకు తెలిసి అందులోనే ఉంటారు. హోల్ డే యూ హ్యావ్ టు బి యాజ్ రేణుక, యూ హ్యావ్ టు టాక్, యూ హ్యావ్ టు ఈట్, యూ హ్యావ్ టు స్లీప్, యూ హ్యావ్ టు నాట్ లైక్ హోల్ డే, ఐ మీన్ సినిమా అయిపోయే వరకు కావచ్చు. ఏమో నేను అది చేయలేనబ్బా. అంటే నాకు ఎక్కువ నవ్వడం, ఎక్కువ మాట్లాడడం, ఇది నాకు ఎక్కువ అలవాటు. నేను అట్లనే ఉండలేను నేను. కానీ ఒకటి, ఇప్పుడు ఓకే రెడీ టేక్ అనక ముందే ఓకే రెడీ అని మన పొజిషన్ లో నిలబెడతారు కదా. నువ్వు కూడా చేసినావు కదా, ఒక వెబ్ సిరీస్ కదా, మూవీ అనా. ఇప్పుడు రెడీ పొజిషన్, ఆర్టిస్ట్ ఇన్ ద పొజిషన్ అంటారు. అప్పుడే నేను వచ్చేస్తా, రెడీ అన్నప్పుడే ఐల్ బి రేణుక ఇన్ ఫ్రంట్ ఆఫ్ కెమెరా, అప్పుడే వచ్చేస్తా. అది డిలే చేయొద్దు మనం. ఎందుకంటే బీయింగ్ ప్రొఫెషనల్ యాక్టర్, ఆర్టిస్ట్, మనము కెమెరా ముందు ఎంత క్యారెక్టర్ లో ఉంటే అంత మంచిది. ఒక్కోసారి అయితే బ్లూపర్స్ అయితే నవ్వుకుంటుంటాము, ఆ క్యారెక్టర్ చేసేటప్పుడే నవ్వు వచ్చేస్తుంది. నువ్వు అట్లా ఎన్నిసార్లు నవ్వుంటావు షూట్ చేసేటప్పుడు చెప్పు, సీన్ అయ్యేటప్పుడు ముందు మనము ఏదన్నా అన్నా ముందు మనకు నవ్వు వస్తుంది. సో అట్లా ఆఫ్టర్ కట్ మళ్ళీ నేను నార్మల్ అయిపోతా. ఏమో నేను మెథడ్ యాక్టింగ్ నాకు తెలియదు అవ్వా రేఖ. చేసే వాళ్ళు నిజంగా గ్రేట్ అసలు. ఒకవేళ మనది కెమెరా ముందు తప్పు ఉంది అంటే మనం రెడీగా లేకుండా నిలబడ్డట్టే కెమెరా ముందు. ఒక్కసారి రెడీ అన్నప్పుడు మనం మన క్యారెక్టర్ లోకి వచ్చేయాలి అనేదే నేను బిలీవ్ చేస్తా. ఓకే.
అయితే ఫస్ట్ నరేషన్ విన్నదే నీకు ఫస్ట్ ఫిల్మ్ ఓకే అయిపోయింది కాబట్టి రేణుక ఒక డైలాగ్ చెప్పినప్పుడు ఐ మీన్ శేఖర్ సార్ ఎన్నిసార్లు నీకు నరేషన్ ఇచ్చారు, ఎలా ఇచ్చారు రేణుక క్యారెక్టర్? శేఖర్ సార్ మల్టిపుల్ టైమ్స్ ఏమి ఇవ్వలేదు. శేఖర్ సార్ జస్ట్ రేణుక గురించి చెప్పారు. 3 సార్లు ఆడిషన్ అయిన తర్వాత రేణుక గురించి 3 సార్లు ఆడిషన్ చేసి తర్వాత 3 సార్లు అంటే ఒకసారేమో ఎవరు లేకుండా ఆమె సూటబుల్ ఫర్ రేణుక అది చేశారు. తర్వాత ఆమె సూటబుల్ ఫర్ భానుమతి అక్క అది చేశారు. అండ్ ఆమె సూటబుల్ ఫర్ వరుణ్ వదిన అలా చేశారు. అలా 3 అయినాయి. 4వది 5వది నా పార్ట్నర్ కి రాజా క్యారెక్టర్ ఉంది కదా, ఆ క్యారెక్టర్ కి ఎవరెవరినైతే తీసుకున్నారో ఆ జోడీ ఎలా ఉంది అనేది 3, 5, 4, 5, 6 అలా అయ్యింది. కానీ అదే శేఖర్ సార్ అయితే మల్టిపుల్ నరేషన్స్ ఇవ్వలేదు. జస్ట్ ఉన్న సీన్స్ కే నేను రేణుకగా ఎంతవరకు న్యాయం చేస్తాను అనేది చేస్తా ఉన్నా. మార్నింగ్ వెళ్ళడం మధ్యాహ్నం వరకు ఈవినింగ్ వరకు అయింది అనుకుంటా, గుర్తులేదు. కానీ వెళ్ళిన ఒక రిపీటెడ్ గా అయితే ఆఫీస్కి వెళ్ళినా నేను. రిహార్సల్స్ లాగా ప్రాక్టీస్ చేయడము, సెంటిమెంట్ సీన్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు మనమే ఎందుకు వెళ్ళాలక్క, బావనే వచ్చేయమని చెప్పు, నువ్వు ఇక్కడే ఉండు అనే సీన్స్ ఉన్నాయి కదా, అవి రిహార్సల్ చేసినాం, అవి ఆడిషన్ చేసినాం. అట్లా మల్టిపుల్ గా అవి చేసినాం. కానీ సార్ అట్లా ఏం చెప్పలేదు. కానీ మేజర్ సీన్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు ఈ సీన్ గానీ అప్పగింతల సీన్ మధ్యలో లాగుతుంది కదా కొంగు, ఆ సీన్ గానీ పర్టికులర్ గా కూర్చోబెట్టుకొని ఇప్పుడు ఇది అని చెప్పేవాళ్ళు శేఖర్ సార్. ఇప్పుడు ఇది ఉంది, నువ్వు ఎక్కువ ఏడవద్దు, అలా అని ఏడుపు కనిపించకుండా ఉండొద్దు మొహంలో, ఆ బాధ తెలియాలి. నేను నీ ఇంటి నుంచి దూరం తీసుకెళ్తున్నారు, పక్కకి వెళ్తున్నా సరే నువ్వు రోజు వెళ్ళి వచ్చే గుమ్మంలోంచి నువ్వు లోపలికి వెళ్ళలేవు ఇప్పుడు, అది నీకు కనబడాలి మొహం మీద. సో అది ఇంపార్టెంట్ సీన్ అనుకున్నప్పుడు కూర్చోబెట్టి మరి ఎక్స్ప్లెయిన్ చేస్తారు, సీన్ అంతా మళ్ళీ చెప్తారు అనమాట. రెగ్యులర్ గా అంతా ఓకే, ఆన్ టేక్ అది రాలేదు అనుకుంటే మళ్ళీ అలా కాదు శరణ్య, ఎక్కువ నవ్వుతున్నావు, కొంచెం తగ్గించు, ఎక్కువ మాట్లాడుతున్నావు, మెల్లగా మాట్లాడు, ఇలాంటివి చెప్పేవాళ్ళం అనమాట. సో రేణుక క్యారెక్టర్ అసలు ఫస్ట్ సెట్ కి వెళ్ళగానే ఎన్ని టేకులు తీసుకున్నావు? గుర్తులేదు, కానీ ఈ సీన్ కి అయితే చాలా టేకులు తీసుకున్నాం. అదే మనమే ఎందుకు వెళ్ళాలి అని ప్యాకింగ్ అయ్యేటప్పుడు సీన్ ఉంటుంది, బెడ్ మీద భానుమతి రేణుక కూర్చున్నప్పుడు, దానికి చాలా టేక్స్ తీసుకున్నా. ఎందుకంటే సాయి పల్లవి అమేజింగ్, నిజంగా ఏడుస్తుంది ఆమె. ఆమెను చూస్తుంటే నాకు అది రావట్లేదు, నాకు రావట్లేదు. నేను ఆమెను చూసి ఎట్లా ఇస్తుంది ఈమె అనే దగ్గర నేను స్టక్ అయిపోయినా. యాజ్ రేణుక నేను పెట్టడానికి నాకు రావట్లేదు, ఆమె అంత బాగా చేసింది. ఆ దానికి నేను ఒక 11 టేక్స్ ఏమో తీసుకున్నాను అనుకుంటా, 11 to 14 టేక్స్, గుర్తులేదు. ఆడిషన్ లో బాగా వచ్చింది అన్నారు అప్పుడు, అదొక్కటి నాకు బాగా గుర్తు. అయితే ఇప్పుడు అన్ని టేక్స్ తీసుకున్నప్పుడు శరణ్య, ఇప్పుడు ఫస్ట్ టైం మనం ఎలా ఇవ్వాలనుకుంటున్నాము అలా ఇస్తాం. అవును. సెకండ్ టైం, థర్డ్ టైం, ఫోర్త్ టైం, 10th టైం అది రాదు, రాదు కదా, అది రాదు. ఫస్ట్ కమ్ ఇస్ న్యాచురల్, అది చాలా న్యాచురల్ గా వస్తుంది. ఒకవేళ డైరెక్టర్ సాటిస్ఫై అవ్వలేదు అంటే సెకండ్ చేస్తాం, మన ఎఫర్ట్స్ అన్ని పెడతాం యాజ్ అన్ ఆర్టిస్ట్. కానీ ఏంటంటే ఫస్ట్ వచ్చిన న్యాచురాలిటీ ఒక్కోసారి రావచ్చు, రాకపోవచ్చు. ఫేషియల్ ఎక్స్ప్రెషన్ అది మారిపోతుంది. ఇంకా రిపీటెడ్ గా తీసుకుంటే అది మొత్తం ఆర్టిఫిషియల్ అయిపోతుంది. ఏదో బలవంతంగా నవ్వుతున్నట్టు, బలవంతంగా మాట్లాడుతున్నట్టు, ఇప్పుడు ఇది ఇక్కడ చెప్పాలి అన్నట్టు అయిపోతుంది. కానీ అదే గ్యాప్ ఇచ్చి మళ్ళీ టేక్ అంటే ఈ గ్యాప్ లో వేరే సీన్, వేరే మాంటాజో ఏదో తీసుకొని మళ్ళీ టేక్ అంటే ఏమో అప్పుడు మళ్ళీ న్యాచురల్ గా రావచ్చు. అయితే నువ్వు ఒక సీన్ లో చాలా టేకులు తీసుకొని అది డిసప్పాయింటెడ్ గా ఓకే అయిన సీన్ ఏదైనా ఉందా ఏదైనా సినిమాలో? అదే ఐ మీన్ డైరెక్టర్ ఇంప్రెస్ అయి ఉండొచ్చు, మేబీ డైరెక్టర్ కావాల్సింది ఆయన తెప్పించుకొని ఉండొచ్చు, కానీ యాజ్ అన్ ఆర్టిస్ట్ నీకు ఫీలింగ్ ఉంటది కదా. అందుకే నేను మానిటర్ చూడా, తెలుసా? ఫిదా తర్వాత నేను మళ్ళీ ఈ రోజు వరకు మానిటర్ నా అంతలు నేను పోయి చూడలేదు. ఓన్లీ ఇఫ్ ఇప్పుడు మనం చేసేసినాం, డైరెక్టర్ గారు చెప్తుంది మనం కరెక్ట్ గా క్యాచ్ చేయలేకపోతాం, ఒక్కోసారి చిన్న చిన్న మైన్యూట్ థింగ్స్ ఉంటాయి కదా, అవి కరెక్ట్ గా క్యాచ్ చేయలేకపోతాం కదా, అప్పుడు డైరెక్టర్ గారు ఉండి ఒకసారి మానిటర్ చూడు అంటారు కదా. ఓకే, ఇప్పుడు చూడాలి అంటే మనం ఏదో క్యాచ్ చేయలేకపోతున్నాం ఆయన చెప్తుంది, ఓకే చూద్దాం
అంటే అప్పుడు వెళ్ళి చూస్తా, కానీ నా అంతలో నేను కట్ అయిన తర్వాత పోయి మానిటర్ చూడను. ఎందుకంటే ప్రతి ఆర్టిస్ట్ కి ఆ డిస్సాటిస్ఫాక్షన్ అనేది ఒకటి ఉంటది, సాటిస్ఫై అవ్వరు. అది డైరెక్టర్ కి 99.99% నచ్చేసి ఉంటది. అది ఎంతైనా 100% కాకపోయినా 99.99% నచ్చేసి ఉంటది. కానీ ఆర్టిస్ట్ కి ఇట్లా కాదు, ఇంకొంచెం మంచిగా చేయాల్సిందేమో, ఇంకా ఇట్లా కాకుండా ఇంకొంచెం ఏదైనా వేరే ఎక్స్ప్రెషన్ ఇవ్వాల్సిందేమో, ఇంకా బాగా చేయగలుగుతానేమో, ఇంకొక టేక్ చేస్తే బాగుండు, ఇంకొక టేక్ చేస్తే బాగుండు అన్న ఫీలింగ్ వస్తుంది. సాటిస్ఫాక్షన్ ఉండదు. అందుకే నేను మానిటర్ చూడ. డైరెక్టర్ ఓకే ఓకే, ఇప్పుడు డైరెక్టర్ కి నచ్చంది ఓకే చేయరు కదా, ఆయన కాంప్రమైజ్ అవ్వరు కదా. సో ఆయనకు నచ్చిందంటే ఓకే, లేదంటే ఆయన ఆబ్వియస్లీ ఇంకో టేక్ వెళ్తారు. అప్పుడు మనం ఇంకేదైనా ఇవ్వాలనుకుంటే అప్పుడు ఇంకా ఎక్కువ ఇవ్వగలుగుతాం. అంటే లాస్ట్ టేక్ లో చేసిన దానికంటే ఇంకొంచెం ఎక్కువ మోడిఫై చేసో, వేరే ఎక్స్ప్రెషన్ ఇంకొక ఎక్స్ప్రెషన్ ఎక్కువనో, మాడ్యులేషన్ మార్చో ఇట్లా చేస్తాం. నేను మానిటర్ చూడ. అయితే ఇందాక నువ్వు చెప్తూ సాయి పల్లవి నిజంగానే ఏడ్చింది, అన్ని టేక్ చేస్తున్నా ఆవిడ యాజ్ న్యాచురల్ యాజ్ పాసిబుల్ కదా. కానీ ఆవిడకి తెలుగులో అది ఫస్ట్ సినిమా, అంతకుముందు ఆవిడకి ఒక సినిమా ఎక్స్పీరియన్స్ ఉంది కదా. తర్వాత అంత న్యాచురల్ యాక్టింగ్ ఆవిడ చేస్తున్నప్పుడు ఎంత అమేజ్డ్ గా ఫీల్ అయ్యావు నువ్వు సెట్ లో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు? నాకు మాటలు రాలేదు, నేను చేయలేకపోతున్నా అక్కడ. ఆమె నిజంగా వాళ్ళ చెల్లెనే పెళ్ళైపోయి వెళ్ళిపోతే ఎలా ఉంటది అనేది ఇమాజిన్ చేసుకొని అక్కడ ఏడ్చింది ఆమె. నాకు అది రావట్లేదు. అంటే నేను రేణుకగా నేను స్టక్ అయిపోయినా అక్కడ ఆమె యాక్టింగ్ చూసి. నిజంగా ఆమె అమేజింగ్. నేను ఇంకోటి ఫిదా వచ్చింది ఇట్లా, శేఖర్ కమ్ముల గారు మూవీ స్టార్ట్ అవుతుంది, ఆడిషన్ కంట అడుగుతున్నారు, ఫ్రెష్ ఫేస్ కావాలంట, తెలంగాణ మాట్లాడే అమ్మాయి కావాలంట అని ఇట్లా మా ఆయన చెప్పినప్పుడు ఓకే అవునా వెళ్దామా మరి చేద్దామా అన్న. అంటే హీరోయిన్ ఎవరో తెలుసా అని అన్నాడు, సాయి పల్లవి. అప్పటికి నేను ప్రేమం చూసేస్తున్నా. నాకు ఆమె చాలా ఇష్టం. ఆ క్యారెక్టర్ లో, ప్రేమంలో ఏదైతే రోల్ ఉందో టీచర్ రోల్, నాకు చాలా ఇష్టం. మలర్ క్యారెక్టర్. సాయి పల్లవి అవునా వెళ్దాం వెళ్దాం వెళ్దాం, ఒక్కసారి ట్రై చేద్దాం, ఆడిషన్ అయినా ట్రై చేద్దాం, వస్తుంది లేకపోతే లేదు, ట్రై చేయలేదన్న రిగ్రెషన్ ఉండొద్దు, మళ్ళీ అరే ట్రై చేయాల్సింది అన్న ఫీలింగ్ ఉండొద్దు, రాయేసి వచ్చేద్దాం, వచ్చిందా ఓకే, రాకపోయినా ఓకే, ట్రై చేసిన మన హ్యాపీనెస్ అనేది ఉంటది కదా. సో ఇట్లనే చెప్పినా నేను, అవునా వెళ్దాం వెళ్దాం ట్రై చేద్దాం, ఒక్కసారి ఆడిషన్ ఇద్దాం అన్న. సో నాకు ఇష్టం ఆమె యాక్టింగ్ కానీ, ఆమె ఇప్పుడు పిక్ చేసుకునే స్టోరీస్ కూడా రొటీన్ గా కాకుండా డిఫరెంట్ గా వెళ్తున్నాం. టైం తీసుకొని అయినా కూడా కొత్తగా చేసుకుంటూ వెళ్తాను, న్యూ ట్రైస్ అట్లా. అయితే ఫస్ట్ టైం నిన్ను బిగ్ స్క్రీన్ మీద ప్రదీప్ చూసినప్పుడు తన నుంచి నువ్వేం ఎక్స్పెక్ట్ చేసావు? ఇలాంటి ఎక్స్ప్రెషన్ ఇస్తాడేమో ప్రీమియర్ షోకి వెళ్ళేటప్పుడు వెళ్తారు కదా, సో ఇద్దరు కలిసి వెళ్తారు కాబట్టి పక్షులు. ఇప్పుడు నువ్వు ప్రదీప్ దగ్గర నుంచి ఎక్స్ప్రెషన్ వస్తుంది అని నువ్వు ఎక్స్పెక్ట్ చేసి ప్రదీప్ ఏం ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు? బాగుంది బాగా చేసినావు నానా అని చెప్తాడు అనుకున్నా. ఆయన అంత ఎక్స్ప్రెస్ చేయడు రేఖ. బాగుందంటే బాగుంది బాగా చేసినావు అంతే, ఇంకా అంతకు మించి చెప్పడు. బాగా చేసినావు అంటాడు. అది కూడా నేను అడిగితే ఎట్లుంది, ఎట్లా చేసినావా, బాగా వచ్చిందా, బాగుంది బాగా చేసినావు అంతే. మనకి అప్పుడు కొంచెం డిసప్పాయింటింగ్. నేను ఎక్స్పెక్ట్ చెయ్య కదా, ఇది సూపర్. ఎక్స్పెక్ట్ చెయ్యను, కానీ అది ఇప్పుడు ఆయన కూడా ట్రయల్స్ లో ఉన్నాడు. డైరెక్టర్ పర్స్పెక్టివ్ లో ఒక ఆర్టిస్ట్ నుంచి వచ్చింది, ఆయనకు నచ్చిందా లేదా, అది వావ్ అమేజింగ్ అనే అంత ఎక్స్పెక్ట్ నేను చెయ్యను. బట్ అది రీచ్ అయ్యానా లేదా, బాగుంది బాగా చేసిన అంటే చాలు నాకు. లేదు ఇట్లా కాదు కొంచెం డల్ అనిపించింది నాకు, అవునా ఓకే అయిపోయింది, ఇప్పుడు ఏం చేయలేదు కదా అట్లా. సో నీ సినిమాలన్నింటిలోకి ప్రదీప్ కి బాగా నచ్చిన సినిమా అంటే? అది ఆయన అడగాలి, నీకు తెలీదా? నువ్వు అడగలేదు ఈ క్వశ్చన్? నేను అడగలేదు, నాకు చెప్పడు. ఎక్స్పెక్టేషన్స్ తక్కువ. అంటే ఈయన నాకు మ్యారేజ్ అయిన కొత్తలోనే చెప్పిన మాట ఏంటంటే, అది ఎవరికైనా వర్తిస్తుంది ఈ మాట, ఒకళ్ళ మీద ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటే ఎక్స్పెక్ట్ చేస్తున్నావు అని నువ్వు ఎప్పుడైతే స్టార్ట్ చేస్తావో అది నీకు రాకపోతే నువ్వే హర్ట్ అవుతావు. వాళ్ళకేం హర్టింగ్ ఉండదు, నువ్వు ఎక్స్పెక్ట్ చేసినావు అది రాలేదు, నువ్వే హర్ట్ అవుతావు.
కాబట్టి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకపోవడమే బెటర్ కదా. నువ్వు ఇవ్వాలనుకుంటే నువ్వు ఇచ్చేసేయి, అంతేగాని నువ్వు ఇచ్చినంత నీకు రావాలి, అంతకైనా తక్కువైనా సరే నాకు రావాలి అనుకోవడం, అది మళ్ళీ రిటర్న్ లో నువ్వే హర్ట్ అవుతావు రాకపోతే. అలా 1% రాకపోయినా హర్ట్ అవుతావు. సో ఇది నాకు మ్యారేజ్ అయిన కొత్తలో చెప్పిండు, నువ్వు ఎక్స్పెక్ట్ చేయకు నా నుంచి, అట్లా ఎక్స్పెక్ట్ చేస్తే రిటర్న్ లో నువ్వే హర్ట్ అవుతావు కాబట్టి లైట్ తీసుకో అన్నాడు. ఓకే, నేను ప్రిపేర్డ్ ఉన్నా, నాకు అప్పటి నుంచి అయిపోయింది, బ్రెయిన్ ప్రిపేర్ అయిపోయింది, పెద్ద ఎక్స్పెక్ట్ చేయాలి. అయితే ఇంత చూసిన తర్వాత 12 సినిమాలు చేసి ఇంత చూసిన తర్వాత ఓకే, ఎప్పుడు మేబీ సక్సెస్ అవ్వచ్చు సినిమాలన్నీ, నువ్వు చేసిన సినిమాలన్నీ మంచిగా పాపులర్ అయి ఉండొచ్చు, స్టిల్ ఒక పాయింట్ లో ఏం చేస్తున్నాము అన్న ఒక కైండ్ ఆఫ్ డిప్రెషన్ ఉంటది కదా. ఇప్పుడు 4-5 సినిమాలు ఒకటే కైండ్ ఆఫ్ రోల్స్ చేసినా అది వస్తుంది, కొంచెం కొత్తగా చేయాల్సింది ఇదే వస్తుంది. సో అలాంటి మూమెంట్స్ ఏమన్నా ఫీల్ అయ్యావా? చాలా ఉంది. స్టార్టింగ్ లో ఇప్పుడు ఫిదా తర్వాత మనం ఉన్నాము అని తెలుసుకోవడానికి కొన్ని చేస్తా పోయినాం. దట్ టు లైక్ ఫిదా తర్వాత నేను చేసింది క్రేజీ ఫీలింగ్ అని వెన్నెల కిషోర్ గారితో వైఫ్ గా చేశా. సో ఓకే, అది సెటిల్ క్యారెక్టరే, అమాయకమైన వైఫ్, వెన్నెల కిషోర్ గారికి వైఫ్. కాకపోతే లెట్ పీపుల్ నో దట్ ఐఎమ్ స్టిల్ వర్కింగ్. తెలుస్తేనే కదా మనకి వేరే ఏమైనా క్యారెక్టర్స్ రావడం అది ఇది. అండ్ ఆ సినిమా ఓన్లీ అందుకనే కాదు, మంచి టీం ఉండే, మంచి డైరెక్టర్. ఆ డైరెక్టర్ నేను ఇంకా అన్నా అనే మాట్లాడతా, క్రేజీ ఫీలింగ్ డైరెక్టర్ ని, సంజయ్ కార్తిక్ ఆయన పేరు, స్టిల్ కాంటాక్ట్ లో ఉంటారు. సో అట్లా నాకు కొన్ని కాంటాక్ట్స్ వచ్చినాయి, కొన్ని మూవీస్ చేసిన, నచ్చే చేసిన, వాళ్ళు నచ్చక కాదు, నచ్చే చేసిన. కానీ చేస్తా పోయినా స్టిల్ అలాంటివి వస్తే ఆపాలి కదా, ఎక్కడో దగ్గర ఆపాలి. స్టిల్ సేమ్ క్యారెక్టర్, సేమ్ ఎమోషనల్ క్యారెక్టర్, సేమ్ వైఫ్ గానీ, ప్రెగ్నెంట్ ఉమెన్, వదిన, అక్క, అలా వచ్చినా చేస్తా గానీ అందులో ఏదో ఒకటి ఉండాలనే కదా ఏ ఆర్టిస్ట్ అయినా కోరుకునేది, కొత్తదనం లేదా ఏదైనా ఛాలెంజింగ్ ఉంటే చేస్తాము అట్లా. సో నాకు అట్లా వచ్చినాయే భామ కలాపం అయినా, అట్లా వచ్చిందే ఖుషి అయినా, అట్లా వచ్చిందే అంబాజీపేట అయినా, అట్లా పిక్ చేసుకొని చేస్తుంది. సో నువ్వు ఖుషితో బాగా హ్యాపీగా ఉన్నావా, అంబాజీపేటతో బాగా హ్యాపీగా ఉన్నావా? బోత్. ఖుషితో హ్యాపీగా ఉన్నాను, సమంత గారితో రెండో సినిమా అది. ఐఎమ్ హ్యాపీ డూయింగ్ దట్, అస్సలు హ్యాపీ లేదని కాదు, ఐఎమ్ హ్యాపీ. అంబాజీపేట ఇంకా హ్యాపీ, నాకు ఎక్కువ జనాల్లోకి తీసుకెళ్ళింది. ఈవెన్ ఖుషి కూడా నాకు కాంప్లిమెంట్స్ వచ్చినాయి, అప్రిషియేట్ చేసినారు, బాగా చేసినావు నువ్వు అది అని. అంబాజీపేట ఇంకా నా లాస్ట్ రిలీజ్ అదే కదా, లాస్ట్ రిలీజ్ బాగా కలవం 2, జస్ట్ 10 days ఓటీటీ కదా, 10 days గ్యాప్ అంతే. సో ఓటీటీస్ ఎక్కువ కన్సిడర్ చేస్తావా? ఐ మీన్ పెద్ద థియేటర్స్ అట్లేం లేదు, మూవీ ఇస్ మూవీ అంతే. మన క్యారెక్టర్ నచ్చాలి, అంతే. మనకు రోల్ నచ్చింది, ఓకే ఇలాంటిది మనం ఎప్పుడు చేయలేదు, మనం చేయొచ్చు ఇలాంటిది అంటే, అది ఓటీటీ అయినా థియేటర్ అయినా ఏదైనా ఐఎమ్ రెడీ. వెబ్ సిరీస్ అయినా, వెబ్ సిరీస్ కూడా చేస్తున్నా కదా. ఓకే. అయితే శరణ్య, ఇప్పుడు నువ్వు ఒక సినిమా నువ్వు చేస్తున్నావు అంటే, ఆ రోల్ ని యాక్సెప్ట్ చేస్తున్నావు అంటే, వాట్ మోటివేట్, ఐ మీన్ నిన్ను మోటివేట్ చేయాల్సిన ఫ్యాక్టర్ ఏంటి? ఆ క్యారెక్టర్ చూస్ చేసుకోవటానికి స్ట్రాంగ్ గా ఉండాలి, కొంచెం ఇంపార్టెన్స్ నచ్చాలి మనకి. ఓకే ఇది ఎప్పుడు ట్రై చేయాలి, చేద్దాం అంటే డే 1 నుంచి ఆ ఎక్సైట్మెంట్ ఉంటది. ఓకే సెట్ లోకి వెళ్తున్నాం, ఈ రోజు ఆ క్యారెక్టర్ చేయబోతున్నాం అని ఎక్సైట్మెంట్ ఉంటది. అదే రొటీన్ అయితే కొంచెం బోరింగ్ ఉంటది. అయితే ఎప్పుడైనా సినిమా షూటింగ్ అయిపోయి ఒక 5-6 months గ్యాప్ వచ్చిన సందర్భాలు ఉన్నాయా? అంటే ఒక సినిమాకి ఈ గ్యాప్ లో ఏమీ చేయకుండా అట్లాంటి మూమెంట్స్ ఉన్నాయా? ఖుషి టైంలో వేరే మూవీ ఒప్పుకోలేకపోయినా, ఎందుకు అని అంటే సమంత గారి హెల్త్ ఖరాబ్ అయింది కదా మధ్యలో. సో ఆవిడ ట్రీట్మెంట్స్ లో ఉన్నప్పుడు షూటింగ్ ఆగిపోయి 6 months అవుతుంది. 6 months షూట్ ఆగిపోయింది. అంటే తన హెల్త్ ఎప్పుడు బాగుంటుంది, ఎప్పుడు బాగుండట్లేదు ఎవరికి చెప్పడానికి రావట్లేదు. మేబీ నెక్స్ట్ మంత్ నుంచి వచ్చేస్తారేమో అని వీళ్ళు మనకి నెక్స్ట్ మంత్ డేట్స్ అడుగుతున్నారు.
నెక్స్ట్ మంత్ ఆ టైం వచ్చేసరికి లేదు, పోస్ట్ పోన్ అయింది అంటున్నారు. సో మనకి వేరే మూవీ ఒప్పుకున్నా కూడా మనం ఈ మంత్ లో ఖాళీ ఉన్నామని చెప్పుకోవడానికి లేకుండే నాకు. సో అప్పుడు ఏమైపోతుండే అంటే ఆ మూవీ ఒప్పుకొని ఈ మూవీ డేట్స్ కన్ఫర్మ్ అయిపోయి రెండు క్లాష్ అవుతాయి అని చెప్పి ఏం ఒప్పుకోకుండా 6 నెలలు ఇంట్లోనే ఉన్నాను. అట్లా గ్యాప్స్ వస్తాయి. అప్పుడు ఎందుకు అనవసరంగా ఈ మూవీ ఒప్పుకున్నాను అనిపించిందా? లేదు లేదు అట్లేమనుకోలేదు. అంటే దాని వల్ల నువ్వు ఒక 2-3 సినిమాలు మిస్ అయ్యావు అంటే అట్లా మేజర్ ఎఫెక్ట్ కదా కెరియర్ కి. అంటే ఇది ఆల్రెడీ సగం షూట్ అయిపోయింది. బాధపడడానికి కూడా ఏం లేదు. ఇట్స్ నైస్ ప్రాజెక్ట్, పెద్ద ప్రాజెక్ట్. శామ్ గారి కంపెనీ గానీ విజయ్ కంపెనీ గానీ నైస్, మంచిగా ఎంజాయ్ చేస్తుండే కూడా సెట్ లో చేసేటప్పుడు, అంత బాగుండేది. వేరే మూవీ పోయిందన్న బాధ అయితే రాలేదు నాకు. ప్లస్ యూ గెట్ టు సీ కాశ్మీర్. అమ్మ కాశ్మీర్ అంటే వద్దు బాబోయ్ నేను రాను అన్న ఫీలింగ్ వచ్చేసింది నాకైతే. ఇట్స్ లైక్ 1 month కాశ్మీర్ లో. చలి నేను ఎక్కువ చలి తీసుకోలేను, వేడికి ఉంటా ఒక ఎక్స్ట్రీమ్ వరకు, కానీ చలి తట్టుకోలేను నేను. అనిపిస్తుంది నాకు. అదే నువ్వు చెప్పినట్టు లాస్ట్ 2 సినిమాలు ఖుషి, అంబాజీపేట అన్నట్టు. ఖుషి కంప్లీట్ గా 1 month కాశ్మీర్ లో వేసారు, అంబాజీపేట కంప్లీట్ అవును. దానికి కొంచెం క్లాషెస్ వచ్చినాయి. క్లాష్ అంటే క్లాష్ వచ్చినా కూడా వాళ్ళు అడ్జస్ట్ చేసుకున్నారు. ఖుషి అవుతుంది, అంబాజీపేట అవుతుంది, మార్టిన్ లూథర్ కింగ్ అవుతుంది, 3 సైమల్టేనియస్ గా అవుతున్నాయి. నేను అప్ అండ్ డౌన్ కొడుతున్నా. అమలాపురం హైదరాబాద్, హైదరాబాద్ అమలాపురం, మధ్యలో మార్టిన్ లూథర్ కింగ్ 2 రోజులు అట్లా. ఫుల్ స్ట్రెస్ అయింది నాకు. ఫస్ట్ టైం అనుకుంటా అట్లా నేను అప్ అండ్ డౌన్ ఇంకా అనిపించింది. ఒకసారి అయితే ఈ అటు ఇటు ఫ్లైట్స్ లో తిరిగి కూడా ఇంకా చాలా నేను తిరగలేను, నాకు ఫ్లైట్లు వద్దు, బస్సులు వద్దు, ఏమొద్దు, నేను ఇంట్లో కూర్చుంటే ఒక 2 రోజులు నాకు గ్యాప్ ఇవ్వండి అన్నట్టు అయిపోయింది. కానీ అది ఎప్పుడూ ఒకసారి ఉంటది అట్లా బిజీ షెడ్యూల్, గ్యాప్ లేకుండా. అది కూడా మంచిగా అనిపిస్తుంది కదా, అటు తిరుగుతాం ఇటు తిరుగుతాం అనిపిస్తుంది. హోమ్ సిక్ వస్తుంది అబ్బా, ఎవరికైనా వస్తుంది. కానీ ఓకే, ప్లస్ ప్రదీప్ ని కూడా నువ్వు బాగా మిస్ అయినా. సో ఇంత హ్యాపీ మ్యారీడ్ లైఫ్ కి రీజన్ ఏంటంట? అండర్స్టాండింగ్ అండ్ ఎవర్ స్పేస్ వాళ్ళకి. ఇద్దరు ఉన్నప్పుడు ఇద్దరిదే. లేదు అని అంటే నీకో ప్రపంచం ఉంటది, వైఫ్ కి ఓ ప్రపంచం ఉంటది, హస్బెండ్ కి ఓ ప్రపంచం ఉంటది. ఆ స్పేసెస్ కి ఒకరికొకరు రెస్పెక్ట్ ఇచ్చుకోవాలి, అర్థం చేసుకోవాలి. అంతే. అండర్స్టాండింగ్ ఇస్ ఆల్ వి నీడ్ ఏదైనా. అయితే ఈ మధ్య కాలంలో ఈ జెన్జీ ఫార్ములాస్ ఇవన్నీ వచ్చిన తర్వాత ఈ నాకు అర్థం కావబ్బా ఈ జెన్జీ. ఏమో ఈ జనరేషన్ కిడ్స్ కి తర్వాత ఎట్లుంటుందో ఫ్యూచర్ తెలియదు, కానీ ద బెస్ట్ లైఫ్ అంటే మన వరకే ఆగిపోయిందేమో అన్న ఫీలింగ్ వస్తుంది. లైక్ కానీ నేను ఇంకోటి కూడా చూసా, 80s ముందు వాళ్ళు 80s లో వాళ్ళు చక్కగా ఇల్లు కట్టుకొని మంచిగా ప్రాపర్ సెటిల్మెంట్ అంటే ఇది అన్నలాగా ఉండి, జెన్జీ వాళ్ళే 2 months ఆఫ్ ఎంజాయ్మెంట్ లో ఉండి, మధ్యలో 90s వాళ్ళు ఎటు కాకుండా ఇల్లు కట్టుకోలేక కాదు, ఇటు వీళ్ళు కట్టిన ఇళ్లలో రెంట్కుండి చేసిన రీల్స్ చూస్తున్నారు. నేను రీసెంట్ గా చూసా ఇట్లనే. నిజమే, ఎటు కాకుండా వాళ్ళు కట్టిన ఇళ్లలో కూర్చొని వీళ్ళు చేసిన రీల్స్ చూసుకుంటూ అట్లా అయిపోయింది. వీఆర్ పువర్ మిలానియల్స్. కానీ ద బెస్ట్ లైఫ్ వీ హ్యాడ్ మిలానియల్స్ కే ఎక్కువ ఉంది అది కదా. జెన్జీ వాళ్ళది ఐ డోంట్ నో, ఐప్యాడ్, ఐఫోన్ లైఫ్స్ ఏమో, కానీ మనమే చూసినాం అన్ని. మన వరకే ఆగిపోయిందేమో ఆ గోల్డెన్ ఎరా అనేది అనిపిస్తుంది. మా ప్రాపర్ యూసేజ్ ఆఫ్ ఇంటర్నెట్ వచ్చింది మన కదా. స్టార్టింగ్ నుంచి 5G వరకు అన్ని చూసినాం మనం. అసలు ఫోన్లు లేకుండా ఉండటం నుంచి ల్యాండ్ లైన్ అప్పుడే రావటం నుంచి, తర్వాత చిన్న చిన్న ఫోన్లు, నోకియా బండ ఫోన్ వచ్చింది చూడు అప్పుడు బిగినింగ్ లో. అది ఎట్లుంటది, కార్డ్లెస్ ఫోనా ఏమో అంటారు కదా, దానిలాగా ఉండేది చూడు సెల్ ఫోన్. అది నేను ఆ ఫోన్ నుంచి చూసుకుంటా వచ్చిన. అక్కడ నుంచి అందులో ఆ గ్లోబ్ ఇంటర్నెట్ సిగ్నల్ నుంచి 5G, ఇప్పుడు 5G వరకు ఎవల్యూషన్ అంతా చూసినాం మనం. ఇది గొప్ప అని పిలవాల్సిందే. రేపు తర్వాత అరే మీరు 5G వచ్చాక పుట్టారా, మేము ఇంటర్నెట్ లేని టైంలో కూడా. అయితే ఈ సోషల్ మీడియా యూసేజ్ ఎక్కువ అయిపోయిన తర్వాత మ్యారేజ్ సిస్టమ్ కూడా చాలా వరకు బ్రేక్ అయిపోతుంది కదా. దానికి రీజన్ ఏంటంటావు? ఎవరి ఫోన్ లో వాళ్ళు ఉంటామా?
మేబీ ఏమో ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల ఇంట్లోనే ఉండి బోర్ కొడుతున్నారేమో జనాలు. ఏమో మా ఆయన కనుక నాకు బోర్ రాలేదు. లేదు, నాట్ దట్, అంటే ఎంత ఫోన్ లో ఉన్నా కూడా మనకంటూ ఒక టైం పెట్టుకొని వైఫ్ అండ్ హస్బెండ్ టైం స్పెండ్ చేసుకుంటే ఆబ్వియస్ గా బ్యూటిఫుల్ మ్యారేజ్ లైఫ్. ఈవినింగ్స్ కలిసి ఈవినింగ్ స్పెండ్ చేయడం, కలిసి మూవీస్ కి వెళ్ళడం. ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ అయిపోయి ఇద్దరు ఇంట్లోనే ఉంటున్నారు కదా. ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పి ఏం చేస్తున్నారు, 8 hours వర్క్ కాస్త 12 hours వర్క్ చేస్తున్నారు కంపెనీస్ కూడా. వాళ్ళకి పర్సనల్ లైఫ్ కి టైమే లేకుండా పోతుంది పాపం. అది తీసుకొని వెకేషన్ కి వెళ్దామన్నా కూడా వాళ్ళకి టైం లేదు, వాళ్ళకి టైం ఇవ్వట్లేదు కంపెనీస్. అవును. డిగ్రీ మా నాన్న ఇక్కడ ఉండేవాళ్ళు కాదు, ఊర్లో వ్యవసాయం చేసేవాళ్ళు డిగ్రీలో ఉన్నప్పుడు. నేను 10th లో ఉన్నప్పుడు మా నాన్న వెళ్ళిపోయింది ఊరికి వ్యవసాయం చేస్తా అని. ఆ టైంలో నాన్న లేడు, అమ్మ మిషన్ కుడుతుంది. చేతిలో అంత అనుకోగానే 500, అనుకోగానే 1000 ఉండేవి కాదన్నమాట అప్పట్లో. నేను అప్పటికి జాబ్ కూడా పార్ట్ టైం కూడా జాయిన్ కావాలి. అప్పుడే నా డిగ్రీ స్టార్ట్ అవుతుంది, నేను అడ్మిషన్ తీసుకోవాలి. పోతే ఒక్క సీట్ ఉందమ్మా, నువ్వు ఎంతో కొంత కట్టు, నేను సీట్ లాక్ చేస్తా అన్నారు. ఆ సీట్ కోసం నేను 3 రోజులు తిరిగిన. సార్ సీట్లు ఉన్నాయా సార్ ఏమన్నా, సార్ సీట్లు ఉన్నాయా సార్ ఏమన్నా అని. నేను స్టాట్స్ అనే బ్రాంచ్ లో జాయిన్ అవుదాం అనుకున్నా, 2 సార్లు తిరిగితే లేదు. 3వసారి కాల్ వచ్చింది ఆఫీస్ రూమ్ నుంచి, 2 సార్లు నేను వచ్చిపోయినా అని. వెళ్తే అమ్మ నువ్వు ఇన్ని సార్లు తిరిగినావు కాబట్టి ఒక్క సీట్ ఉంది, కానీ స్టాట్స్ లో లేదు, ఎలక్ట్రానిక్స్ లో ఉంది. ఓకే సార్ ఏదైనా ఇచ్చేయండి. నాకు ఏంటంటే గ్యాప్ రావద్దు, సీట్లు అయిపోయినాయని మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వరకు అంటే సంవత్సరం మనది వేస్ట్ అయిపోతుంది. నాకు ఆ గ్యాప్ కూడా ఇష్టం లేదు. అంటే సార్ ఏదైనా ఓకే సార్, నేను ఎలక్ట్రానిక్స్ తీసుకుంటా సార్ అంటే, మరి నేను సీట్ లాక్ చేయాలంటే నువ్వు ఎంతో కొంత పప్ప అంటాం. పప్ప లేడు సార్, ఊర్లో ఉంటారు, వచ్చిన తర్వాత కట్టొచ్చా అంటే, నువ్వు ఎంతో కొంత కట్టు, నేను సీట్ లాక్ చేస్తా, లేకపోతే ఎవరైనా తీసేసుకుంటారు, నీ పేరు మీద రాసేస్తాను ఎంతో కొంత కట్టినా కూడా. అంటే 10,000 కట్టాలి, మన దగ్గర లేదు. ఇంటికి వెళ్ళి గబగబా మా అమ్మ దగ్గర 500 ఉంటే 500 తీసుకొని, పక్కింట్లో ఆంటీ దగ్గర 500 తీసుకొని, 1000 రూపాయలు తీసుకుపోయి, సరే ఇవే ఉన్నాయి, మా నాన్న వచ్చిన తర్వాత మిగిలిన అమౌంట్ కడతా అని చెప్పి 1000 రూపాయలతో నేను నా డిగ్రీ సీట్ లాక్ చేయించుకున్నా తెలుసా. ఇప్పుడు 1000 రూపాయలకి ఏమొస్తుంది రేఖ, ఏం రాదు. అండ్ నా డిగ్రీ ఫీజు నాకు తెలిసి 10,000 to 13,000. మిగిలిన 2 సంవత్సరాలు స్కాలర్షిప్ మీద వెళ్ళిపోయింది నాకు. డిగ్రీకి 30,000 కూడా కట్టలే నేను, మన జోబ్ నుంచి తీసి కట్టలే. ఇప్పుడు మన ఎడ్యుకేషన్ మొత్తం ఒక 2-3 మ్యాక్స్ రీజనబుల్ గా అయిపోయింది కదా. ఇప్పుడు అంటే నువ్వు ఇంజనీరింగ్ కి వెళ్తే అది వేరే అమౌంట్ ఆఫ్ కోర్స్. అప్పుడు కూడా అప్పుడైనా 70,000 అంటే ఎక్కువే. ఇప్పుడు 1,00,000 మనకి ఎట్లా ఎక్కువ, మన నాన్నల కాలంలో 100 రూపాయలు ఎట్లా ఎక్కువ, మనకి ఇప్పుడు 70,000 అయినా ఎక్కువే కదా. సో ఇంజనీరింగ్ కి వేరే అమౌంట్, ఎంబీబీఎస్ కి వేరే అమౌంట్. కానీ మనమైతే బడ్జెట్ లో చదువుకున్నాం అనే ఫీలింగ్ నాకు. ఉన్నోడు ఉన్నట్టు చదువుకుని, లేనోడు లేనట్టే చదువుకుంటాడు. కానీ చదువుకున్నాం, హ్యాపీగా చదువుకున్నాం. అమ్మో 1,00,000 అనుకోలేదు కదా. కానీ ఇప్పుడు మనం కట్టాల్సిన సిచ్యువేషన్ వచ్చినప్పుడు అమ్మో 1,00,000 అనిపిస్తుంది నిజంగా. పేమెంట్ వస్తే బాగుంటది కానీ ఫీజులకు కట్టాలంటే అమ్మో 1,00,000 పేమెంట్ వచ్చింది బాగున్నా ఆ మొమెంటే సెకండ్ డే అయిపోతుంది. రెంట్ 30,000 పోతాయి, కరెంట్ బిల్, వాటర్ బిల్, గ్యాస్ బిల్ ఎగిరిపోతాయి, గ్రాసరీస్ 10,000 15,000 ఎగిరిపోతాయి. నువ్వు ఆడికి ఈఎంఐలు ఉంటాయేమో 1-2 పోతాయి. ఈఎంఐలు లేనిది ఎవరికి అమ్మ చెత్త కదా. నిజంగా అవి పెట్టుకోకపోతే ఓ బాధ, పెట్టుకుంటే ఓ బాధ. నిజం. సో అలానే సోషల్ మీడియాలో ఇప్పుడు వీటన్నిటితో పాటు బాడీ షేమింగ్, ట్రోల్స్, మీమ్స్ ఇవి కూడా చాలా ఎక్కువైపోయాయి కదా. ఈ బాడీ షేమింగ్ కానీ, ట్రోల్స్ కానీ, సమంత నుంచి దీపికా పదుకొనే వరకు ఆవిడని ఫేక్ ప్రెగ్నెన్సీ అన్నారు. నేను కూడా చూసిన ఇది. నేను ఎక్కువ ఉండను సోషల్ మీడియాలో, కానీ చూసిన. ఏదంటే రిహానా అనుకుంటా, రిహానా ఫేక్ చేసింది అని చెప్పి ఇక్కడికి వచ్చి దీపికాతో కంపేర్ చేసి ఇట్లా వేసుకుంటున్నారు సోషల్ మీడియాలో మీమర్స్. అవును, దారుణమైన సిచ్యువేషన్. వాళ్ళు ఖాళీ ఉన్నారు కానీ ఏదో ఒక రోజు మన దాకా రాకపోవు ఇవి అనటానికి కూడా గ్యారెంటీ లేదు కదా. సో చెప్పలేం. ఆ సిచ్యువేషన్ వస్తే నువ్వెలా, ఎవరికి ఎట్లా పురుగు మెసలుతారు డీల్ చేయడమా, ఏం అవసరం నీకెందుకు, వాడు ఖాళీగా ఉన్నాడు, వాడు వేసుకున్నాడు, నువ్వు అనవసరమైన పెంట నెత్తి మీద ఎందుకు వేసుకుంటావు.
కానీ పట్టించుకుంటేనే స్ట్రెస్, డీల్ ఎలా చేయాలి అనేదాకా ఎందుకు, వదిలే అక్కడే అయిపోతుంది. ఓకే, ఇప్పుడు వీటి బారిన పడి ఇప్పుడు చాలా మంది జెన్జీ పీపుల్ కూడా గర్ల్స్ వాళ్ళు ఓవర్ ఎక్స్ప్రెసివ్ గా ఉంటున్నారు. ఓకే, ఐ డు అగ్రీ. ఒక్కోసారి వాళ్ళే ట్రోల్స్ ఇది పడుతున్నారు, అవుతున్నారు. మూమెంట్స్ వస్తున్నాయి వాళ్ళకు కూడా. సో అలాంటి వాటి గురించి నువ్వేం మాట్లాడతావు? అంటే మనం ఎంత వరకు ఈ సోషల్ మీడియా ఉండాలో అంతవరకే ఉంటే బెటర్ ఏమో. కాకపోతే ఈ జెన్జీ జనరేషన్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో కంప్లీట్ సోషల్ మీడియా అయిపోయింది. ఎవ్రీథింగ్, నువ్వు కళ్ళు తెరిచిన దగ్గర నుంచి మళ్ళీ కళ్ళు మూసుకునే వరకు ప్రతిదీ సోషల్ మీడియా అయిపోయింది. రీసెంట్ గా మన సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్ ఉంటది కదా, నిహారిక, తను ఒకటి పెట్టింది, కరెక్ట్ అనిపించింది. యూ పీపుల్ అంటే ఫన్ గా చేస్తుంటది కదా తను, అది కరెక్ట్ అనిపించింది నాకు. ఒకప్పుడు ఒకరిని స్టాక్ చేయాలంటే వాడు ఇవ్వక ముందే ఈ స్టాక్ చేయాలనుకున్నాడు లేచి వాడు ఇంటి ముంగట పోయి లేచిండా, ఏం చేస్తున్నాడు, లేచిన దగ్గర నుంచి ఎక్కడ పోయిండు ఏంటన్నాడు, ఫిజికల్ గా పోయి స్టాక్ చేసేటోడు. అట్లాంటి స్టాకర్ కి నువ్వు నేను లేచిన పనులు స్నానం చేసిన, నేను బయటకు పోతున్నా, నా ప్రోగ్రామ్ ఇది, నేను ఆ షాపింగ్ కి అవుతున్నా, నేను వాళ్ళని కలుస్తున్నా, ఈ కెఫేలు ఉన్నా, అన్ని నువ్వు పెట్టేస్తున్నావు. స్టాకర్ కి యూఆర్ మేకింగ్ ఇట్ ఈజీ అని చెప్పింది. సో ఎవ్రీథింగ్ హ్యాస్ బీన్ సోషల్ మీడియా, దెర్ ఈస్ నథింగ్ పర్సనల్ ఫర్ యూ. నీ లైఫ్ కంటూ పర్సనల్ అనేది ఉంచుకోవట్లేదు ఈ మధ్యలో. దేర్ షుడ్ బి సమ్ పర్సనల్ ఉండాలి, ఖచ్చితంగా. అదే కదా ఇంపార్టెంట్. దట్ ఈస్ ద జెమ్ ఆఫ్ అవర్ లైఫ్. పర్సనల్స్ ఆర్ పర్సనల్స్, అవి బయటకు వీళ్ళకి సపరేట్ లింగోస్ కూడా ఉన్నాయి, అవి మనకు అసలు అర్థం కావు. అదేంటది జనరల్ లింగోస్ తెలీదా? చెప్పినా కదా నేను ఇట్లా 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 పోతా తప్పితే నేను పెద్ద చూడను. అండ్ షూట్స్ లేకపోతే నేను ఎక్కువ మూవీస్, వెబ్ సిరీస్ ఇంట్లో కూర్చొని వంట చేసుకున్నా, తిన్నా, టీవీ ఆన్ చేసిన, సాయంత్రం దాకా టీవీ ముంగడ కూర్చున్నా, అంతే. వీళ్ళు రకరకాల పదాలు పెట్టి మాట్లాడుకుంటారు. అవునా? ఇది నాకు తెలియదు. డ్రెస్ చేసుకోవటాన్ని ఒక పదం నుంచి దాన్ని డ్రెస్ చేసుకుంటారు అన్న దానికి వీళ్ళు ముక్కు ఎక్కడ ఉంది అంటే ఇటు నుంచి తీసుకొస్తున్నట్టు ఉంటాయి వాళ్ళ లింగోస్ లాంగ్వేజెస్. అవునా? నాకు ఆ లింగోస్ అంటే ఏదో తెలియదు కాబట్టి నువ్వు చెప్తుంది కూడా నాకు అర్థమైతలేదు తెలుసా, లిటరల్ గా నిజంగా అర్థమైతలేదు. ఓకే, అంటే చూద్దాం, అసలు కొన్ని పదాలు చూద్దాం. ఓకే, బెట్ అంటే నువ్వు దేనికి యూజ్ చేస్తావు చెప్పు? బేసిక్ గా బెట్టింగ్ ఆడతాం కదా, దాని కాదట. అగ్రీడ్ ఆర్ ఓకే? ఓకే. క్యాప్ తల మీద పెట్టుకునేది కదా, అది కాదు. పెన్ క్యాపా? కాదు. వితౌట్ ఎనీ ఎగ్జాజరేషన్ మాట్లాడిన దాన్ని క్యాప్ అంటారా? మాకు పెన్ కి పెట్టే క్యాప్ తెలుసు, తల మీద పెట్టుకునే క్యాప్ తెలుసు, పక్కనోడికి పెట్టే క్యాప్ కూడా తెలుసు, నాకు ఈ క్యాప్ తెలియదు. ఇట్లాగా ఉన్నాయి స్లాంగ్స్. గోస్టెడ్ అంటే నువ్వేమనుకుంటావు చెప్పు? కనబడకుండా పోయిన వాళ్ళని. సమ్వన్ ఇగ్నోర్స్. యా, కొంచెం ఓకే, దగ్గరగా. బేసిక్ ఎలా? మన జనరల్ ఇప్పుడు కొంచెమైనా తెలిసి ఉండాలి మనం బయట, బేసిక్ నాలెడ్జ్ మనం బయటకు వెళ్ళడానికి, బేసిక్ థింగ్స్. వీళ్ళు ఎటైర్ని బేసిక్ అంటారు. ఎటైరా బేసిక్ అంటే నేను చాలా నార్మల్ గా ఉన్నాను అని. ఓ ఐఎమ్ ఇన్ బేసిక్ లుక్. వీళ్ళదా? ఓకే. లిట్ ఇప్పుడు ఏదైనా పర్ఫార్మెన్స్ వాళ్ళకి ఎక్కువ నచ్చితే యూ లెట్ ఇట్ అంటారు. పర్లేదు, ఐఎమ్ జస్ట్ You are also gender. Hey, no. వద్దబ్బా, లెట్ మీ బి మిలానియల్. స్లే అంటే యు స్లేడ్ ఇట్ అంటారు. ఎక్స్. ఓకేనా? యు ఆర్ 3 చెప్పానా? ఓకే. కానీ క్యాపే హైలైట్. పక్కనోడికి పెట్టే టోపీ గురించి కూడా తెలుసు కానీ నాకు ఈ క్యాప్ తెలియదు. సో అగైన్ సినిమాకి వచ్చేస్తే ఇప్పుడు 24 క్రాఫ్ట్స్ ఉంటాయి కదా సినిమా. విమెన్ ఎందుకు యాక్టింగ్ లోనే కాదు మిగతా అన్నిటిలో కూడా విమెన్ రోల్ ఎందుకు తక్కువగా ఉంటుందని నువ్వు అనుకుంటున్నావు? ఇప్పుడు బయటకు వస్తున్నారు విమెన్ కూడా. మన సుధా కొంగర గారు ఆర్ట్ డైరెక్షన్ లో కూడా నాకు అమ్మాయి ఉన్నారు.
డైరెక్షన్ డిపార్ట్మెంట్ కి వస్తున్నారు. Hmm. ఇప్పుడు బయటకు వస్తున్నారు. ఎందుకు తక్కువ అంటే అప్పట్లో ఎక్కువ ఎంకరేజ్ చేసేవాళ్ళు కాదు. మ్యాన్ పవర్, ఫిజికల్ పవర్ ఎక్కువ ఉండాలి. కుక్ చేసి ఇంట్లో పిల్లల్ని చూసుకునేది ఆడవాళ్ళు. సో అట్లా పెట్టేవాళ్ళు. ఎందుకు అని అంటే పీరియడ్స్ టైంలో ఉమెన్ బాడీ చాలా వీక్ ఉంటది. అందుకని వాళ్ళు యు టేక్ రెస్ట్, ఇంట్లో వాళ్ళని చూసుకో, వంట చేయు అన్నారు. బయటకు వెళ్తే నువ్వు ఎలా ఉంటావో తెలియదు, నీకు హెల్త్ ఎలా ఉంటుందో తెలియదు, నీ బాడీ సపోర్ట్ చేయగలుగుతుందో లేదో, నువ్వు వీక్ అయిపోతే వేట దగ్గర ఇబ్బంది అవుతుంది, సంథింగ్ లైక్ దట్. అప్పుడు రూల్స్ ఎలా ఉండేనో నాకు అర్థమైనంత వరకు బాడీ, ఉమెన్ బాడీ పీరియడ్స్ టైంలో వీక్ ఉంటది కాబట్టి బయట ఇప్పుడైనా మనము క్రాంప్స్ వస్తే బయట ఎక్కడన్నా ఉంటే మనం దాన్ని క్రాంప్ పెయిన్ ని ఫేస్ లో చూపించలేము. ఒక్కొక్కరి క్రాంప్ లెవెల్ ప్రెసెంట్ గా ఉండలేము. సో అలా అని చెప్పి ఉమెన్ ని ఇంట్లో ఉండమని అన్నారు తప్పితే నువ్వు బయట రాణించలేవని కాదు. ఎందుకు అప్పుడు కూడా రాణులు ఉన్నారు, ఝాన్సీ లక్ష్మీబాయి గాని ఇంకా ఉన్నారు చాలా మంది. నాకు నోటికి పేరు రావట్లేదు. రుద్రమదేవి, ఇంకా మన చాకలి ఐలమ్మ, ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ ఇంకా డామినేషన్ ఎక్కువ ఉంది కదా మన దగ్గర బయటకు వచ్చిన వాళ్ళకంటే కూడా. ఇప్పుడు మారుతున్నారు, హ్యాపీ ఫర్ దట్. అంటే ఇప్పుడు మగవాళ్ళు నువ్వు వెళ్ళొద్దు అక్కడికి అని చెప్పే కంటే ఆడవాళ్లే చెప్తారు, ఆడవాళ్ళకి ఎలా చేసిందా ఆవిడ ఉంటది. నువ్వు అట్లాంటివి ఎప్పుడన్నా ఫేస్ అయ్యావా? లేదు, నా వరకు రాలేదు. సో అయితే ఇండస్ట్రీలోకి రావాలనుకునే అమ్మాయిలకు కానీ, ఐ మీన్ ఆస్పిరెంట్స్ కి ఉండాల్సినవి ఏంటి, ఉండకూడనివి ఏంటి అని నువ్వు అనుకుంటున్నావు? యూ హావ్ టు బి బోల్డ్. వీక్ ఉండొద్దు, బోల్డ్ ఉండు, స్ట్రాంగ్ ఉండు, టేక్ యువర్ ఓన్ స్టాండ్. ఇందాక మనం బిగినింగ్ లో నేను చెప్పినట్టు వద్దు అంటే వద్దు, మామ్ మీద చెప్పే. ఇఫ్ యూఆర్ నాట్ హ్యాపీ విత్ దట్, నో నాకు వద్దు అంతేగాని సరే వాళ్ళు ఫీల్ అవుతారేమో అలా ఉండదు. అలా ఉండేటట్టయితే అసలు ఈ ఫీల్డ్ కరెక్టే కాదు. నీకు ఇష్టం లేదంటే ఇష్టం లేదు, నీకు ఓకే అను ఓకే, అంతే. అది ఏదైనా సరే, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఓకే, ఉండకూడనివి రెండు అదే. ఓకే, వీక్ ఉండొద్దు, ప్రతి దాంట్లో కాంప్రమైజ్ అవ్వద్దు. కొన్నిట్లో అవ్వు, అది కరెక్ట్ అనిపిస్తే నువ్వు కాంప్రమైజ్ అవ్వు, లేదంటే కాంప్రమైజ్ అవ్వకు. ఇప్పుడు ఐఎమ్ నాట్ కంఫర్టబుల్ విత్ స్లీవ్లెస్, కానీ నేను కాంప్రమైజ్ అవ్వలేదు, నాకు వద్దు. ఇప్పుడు మోడర్న్ లుక్ లోనే కావాలనుకుంటే మోడర్న్ డ్రెస్సెస్ చాలా వచ్చినాయి, స్లీవ్లెస్ ఏ ఎందుకు, నేను కంఫర్టబుల్ కాదు, నాకు మోడర్న్ లుక్ లో ఇంకే డ్రెస్ అయినా తీసుకురా, నేను వేసుకుంటా. అట్లా వద్దంటే వద్దని చెప్పి, ఓకే, లేదంటే మనకే బోల్డ్ ఉండు, వీక్ ఉండకు, అంతే. సో అంటే ఇంకొకటి ఏంటి అంటే ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ కూడా కదా. ఇప్పుడు టూ మచ్ ఆఫ్ ఎక్స్పోజర్ ఉండటం వల్ల, సో మెనీ ప్లాట్ఫామ్స్ ఉండటం వల్ల ఎక్స్పోజర్ పెరిగింది కదా. సో ఒక దాంట్లో క్లిక్ అయ్యి ఇంకొకటి ట్రై చేద్దామని వచ్చి ఇక్కడ ఇదైపోయి మళ్ళీ కాస్టింగ్ కౌచ్ లాంటి వాటి లోపల ఇరుక్కుపోయి చాలా మెస్అప్ అయిపోతుంది కదా. అలాంటి అమ్మాయిలు ఫైనాన్షియల్ గా ఇండిపెండెంట్ గా ఉండటం ఎంత ఇంపార్టెంట్ అండి? అది చాలా ఇంపార్టెంట్ ఈ జనరేషన్ లో. We can't trust anyone unless or until your partner, husband or whoever it might be, వాళ్ళు ఇద్దరు కలిసి చేసుకున్నంత వరకు ప్రాబ్లం లేదు. బట్ స్టిల్ యూ హ్యావ్ టు బి ఇండిపెండెంట్. ఎందుకంటే ప్రతిసారి ఇప్పుడున్న జనరేషన్ లో, ఇప్పుడు మనకి పెరిగిన ఖర్చులలో ఒక్కళ్ళ మీద వేయడం, అంటే ఒక్కళ్ళు కరెక్ట్ గా సంపాదిస్తున్నారంటే ఓకే సరిపోతుంది మనకి, లేదు అని అంటే ఇండిపెండెంట్ ఉండడమే బెటర్. ఉమెన్ అట్లీస్ట్ డింక్ లో ఇంపార్టెంట్, అట్లీస్ట్ చిన్న చిన్న ఖర్చులైనా మనం పెట్టుకోగలిగితే, ఊకే అడగకుండా, అడగడంలో తప్పలేదు, ఐఎమ్ నాట్ సేయింగ్ దాట్, కానీ చిన్న చిన్న దానికి కూడా అడగకుండా మన దగ్గర ఉంటే అది వేరే ఉంటది. అండ్ ఈ అటు ఇటు ఆ ఫీల్డ్ ఈ ఫీల్డ్ అని చెప్పి ఇందాక అన్నావు కదా కాస్టింగ్ కౌచ్ లో ఇరుక్కుంటున్నారు అని, అది ప్రాపర్ గైడెన్స్ లేక. ఓకే, గైడెన్స్ ఉండి ప్రాపర్ గా ఎవరన్నా కరెక్ట్ గా జెన్యున్ గా ఉండి వాళ్ళ వెనక నిలబడి, అట్లా కాదు ఇది చెయ్యు, ఇది కాదు దీంట్లో ట్రై చేసి తర్వాత దానికి వెళ్ళి. ఇప్పుడు ప్రతి దానికి ప్రాసెస్ ఉంటది కదా. ఇప్పుడు మనము డైరెక్ట్ 4th క్లాస్ ఎందుకు చదవలేదు? ఎల్కేజీ, యూకేజీ, 1st, 2nd, 3rd, 4th అట్లా జంప్ అయిన వాళ్ళు జంప్ అవుతారు, అది వేరే విషయం. అదే జస్ట్ ఎగ్జాంపుల్ గా చెప్తున్నా.
ఎల్కేజీ తర్వాతనే యూకేజీ వచ్చింది. అవును. సో ప్రతిదానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. డైరెక్ట్ నేను లాస్ట్ స్టెప్ కి ఎగిరిపోతా అంటే చిన్న చిన్న ఏమంటారు ఎక్స్పీరియన్సెస్ అవ్వక, ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్, ల్యాక్ ఆఫ్ గైడెన్స్, అది కొంచెం స్లిప్ అవుతారు అక్కడ. ఓకే. సో నీ విషయానికి వస్తే నీకు కూడా అప్పుడు ప్రాపర్ గైడెన్స్ లేదు ఫస్ట్. కానీ లైక్ నువ్వు పెద్ద ప్రాజెక్ట్ లో మంచి ప్రాజెక్ట్ లో పడ్డావు కాబట్టి ఓకే. కానీ ఇఫ్ నాట్ రేణుక క్యారెక్టర్, నువ్వు ఇంకేదైనా క్యారెక్టర్ ఆఫర్ చేస్తుంటే నీకోసం సినిమాలోనా? ఏమో చేసుండేదాన్ని. నాకు ప్రాపర్ గైడెన్స్ లేదు అని నేను చెప్పలేను రేఖ. ఎందుకంటే నాకు మ్యారేజ్ అనుకున్న దగ్గర నుంచి నాకు ఆయన గైడెన్స్ ఉంది ప్రతి దాంట్లో. నేను ఇప్పటికీ కూడా ఏదైనా సరే ఆయన అడుగుతా, ఈ డ్రెస్ కూడా నేను ఇది ఓకేనా అని అడిగి వేసుకొని వచ్చిన. నేను ఆయనకు ఐడియా ఉంటది కదా, ఆర్టిస్ట్ గా ఏది పడుతుంది నేను వేసేసుకోవచ్చు. నా దగ్గర ఉన్న డ్రెస్సెస్ లో 5 వేసేసుకొని వెళ్ళిపోవచ్చు. కానీ డ్రెస్ ఒకటే కాదు, రోల్ ఏదైనా మనకు నరేషన్ ఇట్లా స్టోరీ ఎవరైనా చెప్పినా కూడా డైరెక్టర్ పర్స్పెక్టివ్ గా ఆయన ఒపీనియన్ తీసుకుంటా. ఓకే. ఒక్కోసారి అది పెద్ద క్యారెక్టరే అవ్వచ్చు, ఆర్టిస్ట్ గా నాకు అది నచ్చకపోవచ్చు, కానీ అందులో ఉన్న స్కోప్ అది ఆయనకే అర్థమవుతుంది. సో ఇద్దరం డిస్కస్ చేసుకుంటాం. సో నాకు డే 1 నుంచి ఆయన గైడెన్స్ ఉంది, ఆయన సపోర్ట్ ఉండడం బట్టి నేను ఈ వరకు వచ్చినాను. అందుకేనా నువ్వు ఆ రోజు అంత ఎమోషనల్ అయ్యావు అంబాజీపేటలో సీన్ గురించి? ఏం చెప్పాడు అసలు అప్పుడు? అది ఎలా తీస్తాడో, చెయ్యు పర్వాలేదు, నాకు ఓకే, నీకు నాది కాకుండా ఇంకెవరిదైనా కావాలన్నమాట. నువ్వు ఓకే అన్న తర్వాత నాకు ఇంకెవరు ఏమన్నా కూడా నాకు అవసరం లేదు. ఆబ్వియస్గా ఎండ్ ఆఫ్ ద డే నేను చేసిన ఏ పనైనా హస్బెండ్ గా ఆయన హర్ట్ అవ్వద్దు. సో ఆయన నాలెడ్జ్ లేకుండా నేనేం చేయను. కొన్ని పనులు చిన్న చిన్నవి ఈజ్ ఓకే, బట్ ప్రతి దాంట్లో ఆయన ఒపీనియన్ కానీ ఆయన గైడెన్స్ కానీ తీసుకోవడం నాకు ఇష్టం. ఇంకా మళ్ళీ తిన్నామన్నంటే హస్బెండ్ డామినేషన్ అంటారేమో, అట్లా కాదు. ఈవెన్ నేను ఇంట్లో కూర్చుంటే ఇంట్లో కూర్చుంటాం, బయటకు పోవచ్చు కదా అంటాడు ఆయన. షూటింగ్ ఉంటే బయటనే ఉంటాము, అది వేరే. కానీ ఒక వారం రోజులు ఇంట్లోనే ఉన్నాను అనుకో, నేను కదలను. మోర్ లైక్ హోమ్ పర్సన్. నేను ఇంట్లో ఉంటా, క్లీన్ చేసుకుంటా, వంట చేసుకుంటా, తింటా, టీవీ చూస్తా, పనుకుంటా, లేస్తా. అట్లా ఆఫీస్ ఉంటే ఆఫీస్కి వెళ్ళేదాన్ని. సో అట్లా నాకు డే 1 నుంచి కూడా ఆయన డెసిషన్ కానీ ఆయన మాట కానీ గైడెన్స్ కానీ నాకు ఉంది. సో నేను ఎప్పుడు ఆ గైడెన్స్ లేకుండా ఇక్కడ వరకైతే రాలేదు. సో ఫిదాలో రేణుక కాకుండా ఇంకో క్యారెక్టర్ అంటే చేసేదాన్ని డెఫినెట్ గా. ఎందుకంటే శేఖర్ సార్ ప్రాజెక్ట్ అది, దిల్ రాజు గారి ప్రాజెక్ట్ అది. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు బోత్ ఆఫ్ దెమ్. నేను ఈ రోజు ఇక్కడ కూర్చొని ఇద్దరు మాట్లాడుతున్నా అంటే నాకు ఫిదానే కదా కారణం, వాళ్ళే కదా కారణం. సో డెఫినెట్ గా ఇంకో క్యారెక్టర్ ఏదన్నా కూడా నేను చేసేదాన్ని. అయితే మళ్ళీ శేఖర్ గారితో డైరెక్షన్ లో ఎందుకు రాలేదు ఇంతవరకు సినిమా? శేఖర్ సార్ కి ఒక అంటే ఫ్రెష్ ఫేసెస్ కావాలి ఆల్వేస్ ఇన్ హిస్ ఫిలిం అనేది నేను అనుకుంటా. సో ఆల్రెడీ నాది నోన్ ఫేస్ అయిపోయింది. సార్ రాసుకునే క్యారెక్టర్స్ అన్ని ఫ్రెష్ ఉంటాయి. ఏ అమ్మాయి అయినా కూడా, గోదావరిలో కమలిని ముఖర్జీ గారి క్యారెక్టర్ అయినా ఫ్రెష్ అంటే ఇండిపెండెంట్ ఉంటాయి. ఫిదాలో రేణుక గానీ, భానుమతి గానీ. సో అట్లా సార్ కి ఆ ఫీలింగ్ ఉంటది కాబట్టి నేను రీచ్ అవుట్ అయ్యా టీమ్ ని. సార్ ప్రపంచంలో సార్ ఉంటారు, మనం ఫోన్ చేసినా కూడా రెస్పాన్స్ ఉండదు. సో టీమ్ లో ఒకరిద్దరిని రీచ్ అయ్యా, కానీ రాలేదు. వస్తే ఐఎమ్ వెరీ హ్యాపీ. నేను మళ్ళీ శేఖర్ సార్ డైరెక్షన్ లో చేయాలని అనుకుంటున్నా. ఓకే. సో ఇండస్ట్రీలో నీ ఫ్రెండ్స్ అంటే ఎవరు ఈ 7-8 years కెరియర్ లో? ఉన్నారు అక్కడక్కడ, గాయత్రి గుప్తా, మనీషా, వీళ్ళు ఫిదా నుంచే పరిచయం. రాజా, ఇంకా ఎవరున్నారు, అంబాజీపేట బ్యాచ్, మొత్తం బ్యాచ్, ఆర్టిస్టిక్ బ్యాచ్. అవును కరెక్టే. ఇంకా ఎవరు అంతే, ఇంకా అంటే ఉన్నారు చాలా మంది. ఖుషీలో నాకు అసిస్టెంట్ డిజైనర్స్ గా చేసిన వాళ్ళు స్టిల్ నాకు మంచి ఫ్రెండ్స్, కలుస్తా ఉంటాం అప్పుడప్పుడు. సో వీళ్ళందరితో ఎంత సోషలైజ్డ్ గా ఉంటావు నువ్వు? రెగ్యులర్ గా కలవకపోయినా ఫోన్ లో టచ్ లో ఉంటా అప్పుడప్పుడు. ఓకే.
యాక్చువల్ గా ఇప్పుడు ఫిజికల్ ప్రెసెన్స్ ఉన్నా లేకపోయినా మాట ఉంటే చాలు కదా. ఎవరిది వాళ్ళు బిజీ ఉన్నారు. ప్రతిసారి అందరు కలవాలంటే నేను ఖాళీగా ఉన్నా అని చెప్పి వాళ్ళు ఖాళీగా ఉంటారని ఎక్స్పెక్ట్ చేయలేను కదా నేను. సో ఫోన్ చేస్తా, కలుద్దాం, ఖాళీగా ఉన్నారంటే కలుస్తాం. లేదు నెక్స్ట్ వీక్ ఖాళీగా ఉన్నాము, అప్పుడు మీటింగ్ పెట్టుకుందాం, ఓకే. అప్పుడు నేను ఖాళీగా ఉంటే నేను పోతా, లేకపోతే ఇంకో రోజు పెట్టుకుంటాం. అది వాట్ ఎవర్ ఇట్ ఈస్, మాట అనేది కమ్యూనికేషన్ ఉంటే ఇట్స్ గుడ్. అయితే రీసెంట్ టైమ్స్ లో కాంటెంపరీ దీంట్లో వచ్చిన సిరీస్ లో కానీ సినిమాల్లో కానీ హీరామండి లాంటివి అనుకో, దాంట్లో అంత గ్రాండియర్ లుక్స్, గ్రాండియర్ కాస్ట్యూమ్స్, గ్రాండియర్ జ్యువెలరీ, ఇలాంటి ఒక క్యారెక్టర్ వస్తే నాకు కూడా నేను బాగా చేస్తాను అనిపించిన క్యారెక్టర్ ఇది. వస్తే ఆబ్వియస్ గా హ్యాపీ. నా 100% పెట్టే ప్రయత్నం నేను చేస్తా యాజ్ అన్ ఆర్టిస్ట్. డైరెక్టర్ గారు ఇప్పుడు ఈ క్యారెక్టర్ కి నన్ను అనుకున్నారు అనుకో, సపోజ్ అనుకుంటే అది ఎంతవరకు నేను రీచ్ అవ్వగలుగుతానో అంతవరకు నన్ను నేను పుష్ చేసి పెట్టాలనే ఎక్స్పెక్ట్ చేస్తా నేను అనుకుంటా. కానీ అలా అంత జ్యువెలరీతోని ఆ గెటప్ తోనైతే మొన్న ఒక పోస్టర్ రిలీజ్ స్వాగ్ అది వచ్చింది. అంత లెవెల్ కాకపోయినా అందులో కొంచెం ఉంటది. ఓకే, వస్తే హ్యాపీ, నువ్వు అన్నట్టు వస్తే హ్యాపీ. చూద్దాం. అయితే నీకు బాగా నిన్ను ఇన్ఫ్లుయెన్స్ చేసిన పర్సన్ ఎవరు శరణ్య టు బికమ్ లైక్ యాక్టర్? తెలీదబ్బా, చిన్నప్పటి నుంచి సినిమాలు అంటే చాలా పిచ్చి. ఎట్లా అంటే ఎట్లా చూసేదానంటే సినిమాలు ప్లేట్ల అన్నం ఉంటే ఇట్లా చూసేదాన్ని నేను సినిమాలు. నాకు అంత ఇష్టం, ఎందుకో తెలియదు, యాక్టింగ్ అంటే ఇష్టం. చిన్నప్పుడు ఉండే హోంవర్క్లు, ఆ స్కూల్కి వెళ్ళడాల కంటే ఇది చాలా బాగుంది అనిపించిందో, ఈజీగా ఉంది అనిపించిందో తెలియదు, కానీ నాకు చిన్నప్పటి నుంచి యాక్టింగ్ అంటే ఇష్టం. ఐ డోంట్ నో ఎవరిని ఇన్ఫ్లుయెన్స్ గా తీసుకున్నానో నాకు తెలియదు. కానీ రీసెంట్ టైంలో మహానటి రిలీజ్ అయిన తర్వాత, అంతకుముందు నుంచి నాకు సావిత్రి గారు అంటే ఇష్టం. పాత సినిమాలు చూస్తూ ఉంటాం, మా అమ్మ నాన్న పెడతా ఉంటారు కదా. మహానటి తర్వాత ఇంకా ఆవిడ గొప్పతనం తెలిసింది. ఆవిడ ఎదగడం అంటే ఆవిడే ఎక్కడి నుంచి వచ్చి ఎంత ఎదిగింది అసలు మనకి సినిమాలో చూసిన ప్రకారం, మనం ఆవిడ సినిమాలు చూసిన దాని ప్రకారం ఎంత న్యాచురల్ ఆర్టిస్ట్ ఆమె. సో ఏమో సావిత్రి గారు లాగా మంచిగా అనిపిస్తుంది. సో నీకు ఒక డ్రీమ్ డైరెక్టర్ టు వర్క్ విత్ అంటే? చాలా మంది ఉన్నారు, చెప్ లిస్ట్ 1 2 3 4. సో ఇప్పటి వరకు శరణ్య ఈ 8 years లో నీకు వచ్చిన కాంప్లిమెంట్స్ లిస్ట్ లో బెస్ట్ కాంప్లిమెంట్ గా ఏది? చాలా వచ్చాయంటే హనురాగపూడి సార్ కాంప్లిమెంట్ ఇచ్చారు ఆఫ్టర్ వాచింగ్ భామ కలాపం, అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ 2. హను సార్ ఇచ్చారు కాంప్లిమెంట్స్. లైక్ ఒక డైరెక్టర్ నుంచి డైరెక్ట్ గా నాకు వచ్చిన కాంప్లిమెంట్ అంటే హను సార్ ఇచ్చింది. అంటే బాగా చేశారండి అని మా అంబాజీపేట డైరెక్టర్ ఆయన చెప్పింది. డైరెక్టర్స్ నుంచి వచ్చినాయి ఇవే, ఫ్యామిలీ నుంచి. సినిమా చూసారు కానీ ఎవరేం చెప్పలేదు రేఖ, ఇది అన్యాయం ఖండిస్తున్నాం. మా అత్తయ్య గాని అంటే కజిన్స్, చెల్లెళ్ళు, తమ్ముళ్ళు అది చెప్పడం వేరు. అమ్మ నాన్న చెప్పలేదు, అత్తయ్య మామయ్య చెప్పలేదు, మా మరిది చెప్పాడు బాగా చేసావు వదిన, బాగుంది సినిమా అదే. సో మా ఆడబిడ్డకు కూడా నచ్చిందంట, వీళ్ళ సిస్టర్ కి నచ్చిందంట. సో ప్రదీప్ వాళ్ళు ముగ్గురా? 4. మీరిద్దరు? నేను చెల్లె ఇద్దరమే. సో ఇందాక నువ్వు నిద్రపోతాను ఖాళీ దొరికితే షూట్ లో అన్నావు, కానీ నేను విన్నది ఏంటంటే నువ్వు పుస్తకాలు బాగా చదువుతావు. నీకు ఎవరు ఆ సోర్స్ ఆఫ్ 5 ఎవరు చెప్పు? ప్రదీప్ అనుకోపోని అక్కడికి పోయి అడగలేవు కదా. చదువుతా. ఎలాంటి పుస్తకాలు చదువుతావు? వేసింది అన్ని మా ఆయన కొంటుంటాడు, అవి నేను తీసుకొని చదువుతుంటా. ఏదైనా నావెల్స్, స్టోరీ, ఏమంటారు రొమాంటిక్. ఇది ఇప్పుడు ఉంది కదా ఎండమూరి గారిది ప్రియురాలు పిలిచింది, అది చదివా. నేను ఫస్ట్ ఎవర్ ఒక బుక్ చదివా హ్యాపీగా, నిద్ర బోర్ వచ్చింది అని కాకుండా. నాకు బేసిక్ బుక్కులు చదివితే నిద్ర వచ్చేస్తుంది, బుక్కులు చదవను. నాకు ఫస్ట్ బుక్ ఇచ్చింది మాత్రం పూనాచి అనే బుక్ చదివిన, అది మేకపిల్ల గురించి. భలే అనిపించింది. అది ఇంతే ఉంటది, బుక్స్ అలవాటు లేని వాళ్ళు బుక్స్ నుంచి స్టార్ట్ చేయాలి. ఇంతే ఉంటది, భలే అనిపించింది స్టోరీ. ఇమ్మీడియట్ గా నాకు ఇంకో బుక్ అన్న.
అట్లా సెకండ్ చదివింది గాచర్ గోచర్. అది కూడా బాగుంది, ఒక ఫ్యామిలీ డ్రామా స్టోరీ అన్నమాట. నైస్. అట్లా మెల్లగా మెల్లగా అలవాటు అయిపోయింది. నేను ఫస్ట్ చదివిన అయితే ఆ రెండు, అట్లా చదువుకుంటా పోయినా. ఎండమూరి గారిది ద కృష్ణ కీ అని, నేను నా ఫేవరెట్ కృష్ణ. అండ్ ఇది మొన్న మనం ఒక బుక్ గురించి మాట్లాడుకున్నాం చూడు, బుక్ అంతా కలిపి ఒకటే లైన్ ఉంటుంది, సీక్రెట్. ఎస్, అది అంబాజీపేట షూట్ లో నా దగ్గర ఆల్రెడీ 1-2 బుక్స్ ఉన్నాయి. సుహాస్ దగ్గర బుక్ ఉండే. సో అది ఇంతే ఉంది కదా, ఐఎమ్ కాన్ఫిడెంట్ ఖచ్చితంగా వారం రోజులలో ఇది అయిపోతుంది. నేను మరి 1 day లో కంప్లీట్ చేసేంత ఇది కాదు, వారం రోజులలో ఇది అయిపోతుంది అని చెప్పి తీసుకున్నా. 3-4 days లో కంప్లీట్ చేసి ఇచ్చేసిన. నాకు అంత చదివిన తర్వాత ఇది అంత కలిపి ఒక లైన్ లో చెప్పొచ్చు ఎగ్జాక్ట్లీ అట్లనే ఉంది. సో నేను ఎట్లా చదువుతా అంటే, ఎటన్నా లొకేషన్ వేరే ప్లేస్ కి వెళ్తున్నా అంటే 2-3 బుక్లు తీసుకెళ్తా. ఈ బుక్ చదువుతా, ఇది బోర్ వచ్చింది అనుకో ఇది ఆపుతా, ఇది చదువుతా, ఇది కంప్లీట్ అయింది అనుకో మళ్ళీ దీనికి వస్తా. అట్లా హాఫ్ చదవడం కూడా అలవాటు అయింది అనమాట మెల్లగా. కానీ గుర్తుంటాయి కదా అట్లీస్ట్ స్టోరీస్ గుర్తుంటాయి. సుహాస్ కూడా ఇదే క్వశ్చన్ అడిగేది, నువ్వు ఇట్లా 2 చదివితే. అప్పుడు నేను సీక్రెట్ తీసుకున్నప్పుడు వేరే బుక్ ఏదో చదువుతున్నా, అసురా చదువుతున్నట్టున్నా నేను. ఇట్లా 2 చదివితే నీకు దేంది ఏ స్టోరీ అనేది ఎట్లా అర్థమైంది అంటే, దేని దాని క్లారిటీ ఉంటది. ఇది క్లోజ్ చేసినప్పుడు ఈ స్టోరీ ఇక్కడే లాక్ అయిపోతుంది, ఇది ఓపెన్ చేసినప్పుడు ఇది స్టార్ట్ అవుతుంది. ఒకవేళ అర్థం కాలేదనుకో ఒక పారానో ఒక పేజో మళ్ళీ ముందు నుంచి చదువుకుంటూ వస్తా, అప్పుడు ఐడియా వచ్చేస్తుంది కదా అట్లా. సో నిన్ను టాప్ 5 బుక్స్ సజెస్ట్ చేయమంటే నీ టాప్ 5 ఏంటి? అసురా, ద కృష్ణకి, మంచి అంటే ఒక మంచి స్టోరీ కావాలి అనుకుంటే అసురా ఈజ్ ఆల్ అబౌట్ రావణ. నాకు చాలా ఇష్టం ఆ బుక్. నోబడీ హ్యాస్ సెడ్ ఇంత క్లియర్ గా, అంటే ఇది 100% ట్రూ అని నేను చెప్పట్లేదు, బట్ ఆ బుక్ చదివినంత సేపు అయితే అరే ఎవరు కూడా రావణుడి గురించి ఇంత బాగా చెప్పలేదే. అందరూ రామాయణ, రాముడు, సీత వీళ్ళ గురించే చెప్పిన, కానీ విలన్ అయినా సరే ఒక సాఫ్ట్ కార్నర్ ఆయనకి ఉంటది కదా. సో రావణుడి గురించి ఎవరేం ఇంత బాగా చెప్పలేదే అనిపించింది నాకు ఆ బుక్ చదివినప్పుడు, చాలా బాగా అనిపించింది. అండ్ కృష్ణకి బాగుంటది అనిపించింది. రీసెంట్ టైమ్స్ లో 0 No. 1 చదివిన, మొహమ్మద్ గౌస్ గారిది. 3 ఇంకా ఏది, నేను కాశ్మీర్ షూట్ లో ఉన్నప్పుడు నా బుక్ నా అసిస్టెంట్ దగ్గర ఉంది, నేనేమో ఏమంటారు స్పాట్ లో ఉన్నా, పొజిషన్ ప్లేస్ లో ఉన్నా. అక్కడ ప్రాప్ కింద ఒక ర్యాక్ పెట్టి అందులో బుక్స్ పెట్టింది. నా టేక్ అంటే నా టైం ఇంకా రాలేదు, నా షార్ట్ టైం ఇంకా టైం ఉంది, ఏం చేయాలో అర్థం కాక అందులోకి ఒక బుక్ తీసుకున్నా, ద ఇన్నోసెంట్ వైఫ్. భలే ఉంది ఆ బుక్ కూడా, అది ఇంత ఉంటది, మంచిగా అనిపించింది. ఎవరైనా మంచి సైకిక్ థ్రిల్లర్ డ్రామా, లవ్ డ్రామా ఇలాంటిది కావాలనుకుంటే అది చదవచ్చు, ద ఇన్నోసెంట్ వైఫ్. ఇంకా ఏం చదివా నేను రీసెంట్ టైమ్స్ లో, అలా చదివి పక్కన పెట్టి ద లుపిన్ అనే సిరీస్ చూసి నేను లుపిన్ సిరీస్ ఆఫ్ బుక్స్ కొనుక్కున్నాను, అందులో ఒకటి అయిపోయింది. అంటే ఒక బుక్ అయిపోయింది, ఒక సెట్ కాదు ఒక బుక్ అయిపోయింది. సో లుపిన్ సిరీస్ మొత్తం అంటావు? మొత్తం ఉండొచ్చు, నేను ఇంకా మొత్తం చదవలేదు, బట్ ఐ లైక్ ద వెబ్ సిరీస్, కొనుక్కున్నా. ఇప్పుడు బుక్స్ ని వెబ్ సిరీస్ గా చేసి సినిమాలు చేసి ఇట్లాంటివి ఉంటాయి కదా, వాటిని ఎలా చదవాలి అనుకుంటా? అంటే నా వరకు వచ్చేసరికి నేనేమనుకుంటానంటే, ఫస్ట్ సినిమా చూసేసాం అనుకో, ఎలాగా పిన్ టు పిన్ ఎలా తీసారు అని అబ్జర్వేషన్ చూసుకుంటాని చదువుతాను నేను బేసిక్ గా. నేను కూడా లుపిన్ ఇది బుక్స్ తీసుకున్నప్పుడు నేను చూసింది ఏంటి, 2 seasons, 2 parts. 2 parts లో ఒక పార్ట్ లో ఒకటే రాబరీ ఉంటది, ఇంకో పార్ట్ లో ఒకటే రాబరీ ఉంటది. సో నేను ఆ రాబరీ ఇక్కడ బుక్ లో ఇస్తున్న చాప్టర్స్ లో ఉందా అని చూసా, కానీ బుక్ లో ఏంటంటే హోల్ బుక్ ఈజ్ 1 రాబరీ. ఒక్కోసారి మధ్యలో చాప్టర్ బ్రేక్ అవుతుంది కావచ్చు, నాకు గుర్తులేదు, చాలా రోజులు బ్రేక్ ఇచ్చాను నేను. అది చదువుతుంటే కూడా ఎగ్జైట్మెంట్ ఉంటది, ఎట్లా రాబరీకి వెళ్తున్నాడు అది లాస్ట్ పేజ్ వరకు, లేదా డిటెక్టివ్ వచ్చి రాబరీ చేసిన అది లుపిన్ ని పట్టుకునేంత వరకు, మనం ఇప్పటి వరకు ఎవరైతే సో కాల్డ్ అని చదువుతూ వచ్చామో అతనేనా రాబరీ చేసింది అనేది డిటెక్టివ్ వచ్చి క్లియర్ చేసే వరకు అర్థం కాదు. చదువుతుంటే మెల్లగా మెల్లగా ఇతనే కావచ్చు,
ఇతనే కావచ్చు ఇతనే కావచ్చు అనిపిస్తుంది, కానీ ఒకటేసారి మొత్తం క్లైమాక్స్ చదవలేం కదా. సో అది అట్లా అనిపించింది, బాగుంది. సో నేను కూడా వెయిట్ చేసిన అట్లా ఆ పార్టీలు ఉందేమో అని, అట్లా లేదు. అంటే ఇంకా చాలా ఉన్నాయి కదా, చూడాలి. అదేంటి ఇలా రాశారు కానీ ఇక్కడ ఇలా జరుగుతోంది. చాలా టైప్ ఆఫ్ అడ్వెంచర్స్ కదా లూపిన్ వి. అవును. మనం తీసుకుంటే ఆ పర్సన్ చాలా అడ్వెంచరస్ రాబరీస్ చేసి, ఒక్కో రాబరీ ఒక్కో అడ్వెంచర్ అట్లా రాసిండు. అయితే నువ్వు రైటర్ అవుతావా? అవ్వను. ఎందుకు? నాకు పారాని స్టార్ట్ చేయరాదబ్బా. రైటర్స్ బ్లాక్ అంటే అది. నాకు అది ఎట్లా స్టార్ట్ చేయాలో అర్థం కాదు నాకు. ఎట్లా స్టార్ట్ చేస్తాను మీరు అని అడుగుతానే నేనని. ఈయన స్క్రిప్ట్ రాసేవాడు కదా మీడియాలో ఉన్నప్పుడు, నేను చదివేదాన్ని కదా. ట్రై చేసిన అట్లీస్ట్ టైపింగ్ అయినా నేర్చుకున్నాము అని. అసలు ఆ ఫస్ట్ పదం ఎట్లా పెడతారు మీరు అక్కడ? ఇప్పుడు ఒక టాపిక్ ఉంది, ఇప్పుడు శరణ్య రేఖ కూర్చొని మాట్లాడుకుంటున్నారు, వాళ్ళది ఇంత జరిగింది, మధ్యలో వీళ్ళు ఉన్నారు, ఇట్లా మాట్లాడుతున్నారు, మధ్యలో బ్రేక్ తీసుకున్నారు. ఇదంతా స్టార్ట్ చేయడానికి ఇట్లా కట్ 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 చెప్పుకుంటూ పోతే అది వేరే ఉంటది. కానీ ఒక పారాలో నువ్వు ఒకళ్ళకి చెప్పాలి అంటే, వాళ్ళ కళ్ళకు గట్టినట్టు కనబడాలంటే నిజంగా రైటర్స్ కి దండం పెట్టాలి. నీకు కూడా దండం అమ్మ, నువ్వు 2 బుక్ రాసావు. ప్రొఫెషనల్ రైటర్ కాదమ్మా, బట్ స్టిల్ నువ్వు బుక్ రాసావు. బుక్ రాయడం ఈజ్ అ బిగ్ థింగ్. అంటే నువ్వు రాస్తున్నావు అంటే నువ్వు చూస్తుంది అవతల మనిషి చదివేటప్పుడు వాళ్ళకి కనిపించాలనే అంత క్లారిటీతో పెట్టుకునే రాస్తావు కదా. సో దట్స్ వాట్. అంటే యు ఆర్ అ హోమ్ మేకర్ కదా, హోమ్ మేకర్, యాక్టర్, ఫార్మర్ జర్నలిస్ట్, మంచి కుక్. ఏం తిన్నావు నువ్వు చెప్పు. తరకాయ కూర తిన్నా, నువ్వు చేసి పెట్టి దాంట్లో మసాలా నువ్వు చేసి. ఓకే. సో ఇన్ని పెరుగు బాగుంది, పెరుగు కాదు గీ బాగుంది, గీ ఓకే, షీర్ కుర్మా బాగుంది. ఓకే. సో ఇన్ని రోల్స్ ప్లే చేస్తున్నప్పుడు వై నాట్ రైటింగ్? ఏమో, నేను అది మనకు రాంది మనం చెడదొబ్బే కంటే కదిలించకుండా దాన్ని అలాగే అడ్మైర్ చేస్తే బాగుంటది. ఏమో ట్రై చేస్తే బానే ఉంటది, ట్రై చేయొచ్చు, కానీ నాకు ఎప్పుడు అది రాలేదు. ఓకే, మనం చెడగొట్టకుండా ఉంటే చాలు. కానీ నువ్వు ది బెస్ట్ గీ చేసావు. బెస్ట్ ఘీయా? నువ్వు కూడా చేస్తావు. నేను ఇంప్రెస్ అయ్యా, ఇన్స్పైర్ అయ్యా. సరే, నువ్వు చేసిన తర్వాత నేను కూడా అదే చెప్పాలని కోరుకుంటున్నాను. హోప్ఫుల్లీ. నేను ఫ్లాప్ అవుతానని నేను ఎందుకో గట్టిగా అనుకుంటున్నాను. లేదు, వస్తుంది. సరే, నీలో ఈ క్వాలిటీ ఒక్కటి మార్చుకుంటే నేను సూపర్ గా ఇంకా ముందుకి దూసుకెళ్ళిపోతాను అనిపించేది ఏదైనా? ఓవర్ థింకింగ్. అది చాలా చిన్న విషయం ఉంటది, పెద్ద ఇంపాక్ట్ కూడా ఉండదు. నా బ్రెయిన్ అనవసరంగా నువ్వు ఖాళీగా ఎట్లా ఖాళీగా ఉన్నావు నువ్వు ఆలోచించది. నువ్వు ఆలోచించదాన్ని నువ్వు పెట్టు బ్రెయిన్ లో. నన్ను ఎందుకు ఖాళీ కూర్చోబెడుతున్నావు అంటది నన్ను నా బ్రెయిన్. అది తిరుగుతూనే ఉంటది. వదిలేద్దాం అని కూడా అనుకుంటా తెలుసా. మధ్యలో ఆ రియలైజేషన్ ఎట్లా వస్తుందో కూడా తెలియదు. ఓకే వదిలేద్దాం, పడుకుందాం. లేదు, గ్రైండర్ నడుస్తూనే ఉంటది బ్రెయిన్ లా. తర్వాత పడుకుందో ముందు ఆలోచించి అది మళ్ళీ అంత ఆలోచిస్తే సొల్యూషన్ అని వస్తా అంటే రాదు, డిప్రెషన్ వస్తుంది. అది రాకముందే నిద్రపోవాలని ట్రై చేస్తానే. రాకపోవటం మంచిది. సో శరణ్య, ఒక సీరియస్ క్వశ్చన్. ఎందుకు తెలుగు అమ్మాయిలు హీరోయిన్స్ గా కానీ ఏ క్యారెక్టర్ చేయడానికి వచ్చినా అసలు తెలుగు అమ్మాయిలు అనే వాళ్ళు ఇండస్ట్రీలోకి వస్తే అక్క, చెల్లి, వదిన ఇట్లాంటి పాత్రలను మాత్రం ఎంచుకుంటున్నారు, లీడ్ రోల్స్ చాలా తక్కువ మంది ఎంచుకుంటున్నారు? ఎందుకు? తెలీదు రేఖ. అంటే వాళ్ళకు పర్సనల్ గా ఇలాంటి బౌండరీస్ ఉన్నాయో. అంటే పర్సనల్ గా తెలుగు అమ్మాయిలు కూడా హీరోయిన్ గా ట్రై చేస్తున్నారు. మరి ఇక్కడ వరకు వచ్చిన తర్వాత ఇక్కడ ఏమవుతుందో ఎవరికైనా డైరెక్ట్ ఫేస్ చేస్తేనే అక్కడ ఏమైంది అనేది తెలుస్తుంది. ఇప్పుడు నేనేమి డైరెక్ట్ హీరోయిన్ గా చేస్తా అని రాలేదు. ఒక మంచి క్యారెక్టర్ వచ్చింది, చేసుకుందాం అనొచ్చా. సో నాకేమి ఇబ్బందులు ఎదురు కాలేదు. ఓన్లీ హీరోయిన్ గానే చేస్తా అనుకునే వాళ్ళు ఏం ఫేస్ చేస్తున్నారు, అందుకే రాలేకపోతున్నారేమో, ఏం ఎదుర్కొంటున్నారో వాళ్ళు. అండ్ అట్ ద సేమ్ టైం ఫ్యామిలీస్ కొన్ని సపోర్ట్ చేయట్లేదు. ఇప్పుడు కొన్ని బ్రాడ్ థింకింగ్ ఫ్యామిలీస్ వచ్చాయి, పేరెంట్స్ కానీ సిబ్లింగ్స్ కానీ సపోర్ట్ చేస్తున్నారు. అప్పట్లో ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ మనకి. ఫిల్మ్ ఇండస్ట్రీ అంటేనే ఒక గలీజ్ ముద్ర ఉండేది అప్పట్లో.
ఎంత అంటే ఆడ ఎంత ఉంది ఎంత లేదు అనేది పక్కన పెడితే మాట స్ప్రెడ్ అయింది ఉంది చూసినావా, అదే వైరస్. దాని వల్ల చాలా మంది మన తెలుగు ఇంటి అమ్మాయిలని సినిమాల్లోకి పంపించడానికి ఇష్టపడలేదు. వచ్చిన వాళ్ళు లక్కీగా సెట్ అయిపోయారు. మన సావిత్రి గారు కూడా తెలుగింటి నుంచే కదా వచ్చింది. అట్లా రోజా గారు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు కొంచెం తగ్గారు తెలుగు. ఇప్పుడు కదా ఎక్స్పోజర్ పెరిగింది, ఇంకా ఎక్కువగా రావాలి కదా. ఇప్పుడు మన దగ్గర వచ్చి నోన్ గా తమిళ సైడ్ వెళ్ళిందంటే శ్రీ విద్యా గారా, శ్రీ దివ్య గారా, గౌరీప్రియ కూడా. ఇంకా ఉన్నారు కదా బస్ట్ ఆఫ్ హీరోయిన్ తను. అందులోనే ఇంకొకరు శ్రీ దివ్యనా శ్రీ విద్య, నేను ఎప్పుడు కన్ఫ్యూజ్ అవుతావా. ఆనంది అని ఒక ఆవిడ ఇక్కడ శ్రీదేవి సోడా సెంటర్ చేశారు. అవును. రాయుడు ఏదో సినిమాలో ఉంటారు కదా ఆవిడే శ్రీ దివ్య, శ్రీ విద్య. టక్కన్ స్ట్రైక్ అవ్వచ్చు. సరే, తెలుగు అమ్మాయి తను కూడా. ఉన్నారు ఇద్దరు ముగ్గురు. కానీ అప్పట్లో రోజా గారు, ఆమని గారు, రాశి గారు ఇట్లా వచ్చినట్టు అంత ఫుల్ ఫ్లెజ్డ్ గా ఇప్పుడు రావట్లేదు. ఓకే, మన వాళ్ళు కూడా ఏం కోరుకుంటున్నారో తెలీదు. ట్రై చేస్తున్న వాళ్ళు ఎందుకు ఇంకా లైమ్ లైట్ లోకి రాలేకపోతున్నారో తెలియదు. అయితే లాస్ట్ సినిమాల్లో చూసుకుంటే మార్టిన్ లూథర్ కింగ్ గాని, అంబాజీపేట గాని క్యారెక్టర్ ఓరియంటెడ్. సో మనం చెల్లి పాత్ర చేసామా, అక్క పాత్ర చేసామా, వీటన్నిటిని పక్కన పెడితే క్యారెక్టర్ ఓరియంటెడ్ చేయటం అనేది వెరీ మచ్ ఇంపార్టెంట్. నాట్ ఓన్లీ హీరోయిన్ ఇప్పుడు 4 సాంగ్లో వచ్చి డాన్స్ చేస్తుందంటే పెద్ద క్యారెక్టర్ అని కాదు. సో ఆల్వేస్ ఏ క్యారెక్టర్ చేస్తున్నాం అన్నది మాత్రమే ముఖ్యం. అది ఎంత క్యారెక్టర్ ఓరియంటెడ్ గా ఉంది, ఎంత స్ట్రాంగ్ గా ఉన్నది ముఖ్యం కదా. నువ్వు ఆల్రెడీ 2 అలాంటివే చేసావు కాబట్టి రీసెంట్ టైంలో ఇక్కడ నుంచి చూస్ చేసుకునే స్క్రిప్ట్స్ క్యారెక్టర్ ఓరియంటెడ్ గా ఉండాలని చూస్ చేసుకుంటావా, లేకపోతే ఓకే కొన్ని దగ్గరలో కాంప్రమైజ్ అవ్వాలి కాబట్టి కమర్షియల్ ఆస్పెక్ట్స్ లో ఇవి కూడా అంటే అవి ఇవి 2 అన్నట్టు ఫ్లోలో వెళ్తావా? క్యారెక్టర్ ఓరియంటెడ్ చూసుకుంటున్నా ప్రస్తుతం అయితే. ఇప్పుడు ప్రతి మూవీ క్యారెక్టర్ ఓరియంటెడ్ ఉండాలని లేదు. పెద్ద బడ్జెట్ కావచ్చు, పెద్ద ఫిలిం, బిగ్ ఫిలిం కావచ్చు, అదే కమర్షియల్ ఆస్పెక్ట్స్ లో అందులో కూడా వచ్చింది. ఇప్పుడు కమర్షియల్ ఆస్పెక్ట్స్ లో వెళ్తే అందరికి తెలిసింది ఏంటి, హీరో, హీరోయిన్, విలన్ వీళ్ళు కనిపిస్తారు. పక్కన ఉన్న వాళ్ళు కూడా కనిపిస్తారు, బట్ వాళ్ళకున్నంత వెయిట్ వీళ్ళకు ఉండదు. బట్ ఎనీవేస్ ఇట్ ఈస్ అ బిగ్ ప్రాజెక్ట్. మనం చేయొచ్చు, మన ప్లేస్ మన క్యారెక్టర్ మనం న్యాయం చేసే అలాంటి కూడా చూసుకుంటున్నా. కానీ మోస్ట్లీ కొంచెం క్యారెక్టర్ బేస్డ్ ఓరియంటెడ్ అయితేనే బెటర్ అని. ఎందుకంటే మళ్ళీ నాకు కూడా చేసి బోర్ వస్తుంది. సో నువ్వు ఇన్ని చేసిన సినిమాల్లో నువ్వు మోస్ట్ ఛాలెంజింగ్ గా ఫీల్ అయిన రోల్ ఏంటి శరణ్య? ఛాలెంజింగ్, ఎగ్జైటెడ్ గా అమ్మో ఈరోజు ఈ సీన్ ఉంది అనుకుంది అయితే అంబాజీపేటనే. అంబాజీపేటలో ఇప్పటివరకు చేయని అన్ని యాంగిల్స్ ట్రై చేసేసిన అనుకుంటాను. అంటే ఇప్పటి వరకు జస్ట్ 10-11 ఫిలిమ్స్ వరకు నేను ఏదేదైతే చేయలేదో ప్రతిదీ అందులో ఉంది. ఓకే, నాకు ఐడియా ఉంటది కదా నేను ఏమేమి ఎట్లా చేసిన క్యారెక్టర్స్ అనేది. పద్మ సెటిల్ గా మాట్లాడుతుంది, అరుస్తుంది, కోపం వస్తే చూపించేస్తుంది, కొట్టినా కొట్టేస్తుంది. సో అన్ని టైప్ ఆఫ్ ఎమోషన్స్ పద్మ దగ్గర కావాలా సార్. సో ప్రతిదీ అన్ని ఎమోషన్స్ చూపించింది అయితే పద్మ. సో ఆ ఎమోషన్స్ ని క్యారీ కూడా చేయాలి. అవును, ఈ సెటిల్ ఉండే దగ్గర నేను అరిస్తే అది వర్కౌట్ కాదు, అరిచే దగ్గర మెల్లగా మాట్లాడితే అది వర్కౌట్ కాదు. సో కొంచెం అది డిఫరెంటే అనిపించింది నాకు. ఫిదా నుంచి ఈ లాస్ట్ ఫిలిం వరకు. ఇప్పుడు మార్టిన్ లూథర్ కింగ్ తీసుకున్నా కూడా సెటిల్ క్యారెక్టర్ అది. ఎంతవరకు ఉండాలో అంతే ఉంటది. అమ్మాయి రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి అమ్మాయి మీద. పద్మ మీద కూడా రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి, కానీ అది డీల్ చేసే విధానం వేరే పద్మది. సో నాకు పద్మ క్యారెక్టర్ కి కొంచెం ఛాలెంజింగ్ అనిపిస్తుంది. యాస ఇస్ మెయిన్ ఛాలెంజ్. అది ఎంత కష్టపడ్డావు శరణ్య? అంటే నువ్వు కంప్లీట్ గా తెలంగాణ యాస పుట్టావు, పెరిగావు, అదే మాట్లాడుతున్నావు. కానీ ఒక్కసారిగా నీ గోదావరి యాస మాట్లాడాలి అంటే ఎంత కష్టమైంది? ఎలా నేర్చుకున్నావు? రిహార్సల్స్ అయినాయి, ఫస్ట్ వర్క్ షాప్స్ అయినాయి మాకు. యాస పట్టి
అది పట్టి మాట్లాడినట్టు ఉండొద్దు, ఫ్లోలో వచ్చేయాలి అది. నాకు తెలంగాణ ఎట్లయితే ఫ్లోలో అప్పుడప్పుడు వచ్చేస్తుంటదో అది కూడా అట్లా రావాలి. సో వర్క్ షాప్స్ కి వెళ్ళినాం, పెట్టుకున్నాం వర్క్ షాప్స్ ఆఫీస్ లో, సెట్ లో కూడా అది సింగ్ సౌండ్ కాకపోయినా మొత్తం అలా మాట్లాడడానికే ట్రై చేసిన నేను. అట్లా చేస్తేనే డబ్బింగ్ లో మనం ఈజీ అవుతుంది మనకి అది క్యాచ్ చేయడానికి కానీ ఇంకా ఇంప్రూవైజ్ చేయడానికి కానీ. సో యాస ఒకటి బాగా నేను మైండ్ లో పెట్టుకున్నా. అంటే ఇప్పుడు షూటింగ్ కి వెళ్ళేటప్పుడు యాస్ నేర్చుకున్నావు ఓకే, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత సెట్ లో మాట్లాడటం ఒకటి, నీది క్యారెక్టర్ అయిపోయిన తర్వాత ఆ టైం నుంచి డబ్బింగ్ టైం వరకు యూ విల్ హ్యావ్ సమ్ గ్యాప్ కదా. సో షూటింగ్ టైమ్ లో మాత్రం ఫోకస్డ్ గా ఉంటాం మనం, ఇట్లా మాట్లాడాలి. డబ్బింగ్ టైం వచ్చేసరికి కొంచెం లీజర్ గా అయిపోతాం, గ్యాప్ వచ్చేస్తుంది. సో కానీ డబ్బింగ్ లో అలా మాట్లాడగలగటం, అంత ఫ్లో లో చేయగలగటం ఈజ్ సంథింగ్ వెరీ ఇంపార్టెంట్ కదా. దాన్ని నువ్వు ఎలా క్యాచ్ చేసావు అప్పటి నుంచి? మనకి హెల్ప్ ఉంది, డైరెక్టర్ గారు ఆంధ్ర ఏలూరు సైడ్ అనుకుంటా. సో వాళ్ళకి కొంచెం ఐడియా ఉంటది కదా ఆ పర్టికులర్ రీజియన్ వాళ్ళు ఎట్లా మాట్లాడతారు, అది కట్ చేస్తారా ఎండ్, లేదా డ్రాగ్ చేస్తారా, లేదా వినిపించినట్టు దాన్ని హాఫ్ మాట్లాడతారా, ఇట్లనే ఉంటాయి కదా. మన తెలంగాణలో కట్ చేసేస్తాం అక్కడికి, కొన్ని డ్రాగ్ చేస్తారు, ఎండింగ్స్ అనేవి డ్రాగింగ్స్ ఉంటాయి. కొన్ని ఏం చేస్తున్నావు అనేది, ఏం చేస్తున్నావు అనేది, ఏం చేస్తున్నావు అంటారు. అవన్నీ నాకు డబ్బింగ్ టైంలో హెల్ప్ అయ్యింది, లేకపోతే నేను చేయలేను కదా. అంటే మనకి తెలంగాణ అంటే నేను చెప్తా, వేరే ఎవరైనా మాట్లాడదా అట్లా కాదు ఇట్లా మాట్లాడు అని చెప్తా. దాని మీద నాకు పట్టుంది కాబట్టి నాకు కాన్ఫిడెన్స్ ఉంది. ఇది డైరెక్టర్ హెల్ప్ ఉంది. సెట్ లో మాట్లాడేటప్పుడు సుహాస్ కూడా ఆంధ్రానే కదా మాట్లాడేది, సుహాస్ హెల్ప్ ఉంది. సో అందరూ హెల్ప్ ఉంది, అందుకే నాకు ఈజీ అయింది. సెట్ లో నితిన్ గారు మాట్లాడడానికి కూడా ఈజీ అయింది. నితిన్ గారు బీయింగ్ మలయాళి అంత క్లియర్ తెలుగు మాట్లాడడం ఈజ్ గ్రేట్ థింగ్. అంత క్లియర్ గా డబ్బింగ్ కూడా ఆయనే చెప్పుకున్నారు ఫస్ట్ లో, అది మరి ఏమైందో లాస్ట్ లో ఐ డోంట్ నో వాట్ హ్యాపెండ్, వేరే వాళ్ళతో డబ్ చేయించారు. ఓకే, సో స్వాగ్ లుక్ అయితే చూసాం నెక్స్ట్ ప్రాజెక్ట్. దాని తర్వాత ఇంకేం రాబోతుంది శరణ్య ఫ్యూచర్ ప్రాజెక్ట్స్? ఉన్నాయి, ఇస్తాలే అప్డేట్స్. చెప్ మెల్లగా ఎందుకు మెల్లగా ఒకటి ఒకటేసారి అన్ని చెప్పేస్తే బాగుంటుంది కదా. సరే, సో థ్యాంక్ యూ సో మచ్. Thank you so much, guys. థ్యాంక్ యూ. Please like, share and subscribe to my channel. చెప్పమ్మా. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. Yes.